ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్కి ఎక్కడో కొంచెం అప్పర్ హ్యాండ్ ఆన్ ద ఎమోషనల్ ఎండ్ ఎక్కువే ఉంది కాబట్టి లీగల్గా ఎవరు అనుకుంటున్నారు, మీరు అనుకుంటున్నారా? 2012లో కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ దీని మీద సెక్షువల్ వైలెన్స్, ఫిజికల్ హెరాస్మెంట్ ఇవన్నీ చేసి పెట్టి యాలిమోనీ కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఎక్కువ యాలిమోనీ కావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా దీన్ని హెరాస్ చేయడం వల్ల కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత నేను సూసైడ్ తీసుకున్నాను. అందుకే తెలుగులో సామెత ఉంది కదా, అడ్డాల్లో ఉన్నప్పుడు బిడ్డలు కానీ గడ్డాలు వస్తే బిడ్డలు కాదు కదా. తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నాడు, ముగ్గురికి సమానంగా వాటాలు వస్తాయి. అన్యాయం జరిగింది ఎవరికి ఉందంటే వైఫ్కి. వైఫ్కి ఏం షేర్ లేదు ప్రాపర్టీ. వైఫ్కి షేర్ ఎప్పుడు వస్తుందంటే చచ్చిపోతే వస్తుంది. సో షూరిటీగా సంతకం పెట్టిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి, లయబిలిటీ ఏంటి? నేనే ఉరి తీసి ఏ ఒక్క వ్యక్తికి నేను అన్యాయం చేయలేదు, కావాలని ఎవరికి చేయాలని కూడా చేయలేదు. నేను వరంగల్లో పనిచేశాను. అప్పుడు బాగా నక్సలైట్ డామినేటెడ్ ఏరియా. నక్సలైట్స్కి మీద కేసు ఉంటే సాధారణంగా శిక్ష పడదు. నా ఆధార్కి వచ్చినప్పుడు నేను సాక్ష్యం రికార్డ్ చేస్తే శిక్ష వేసాను వాళ్ళకి. వేస్తే సాయంత్రం 5:30కి నేను కోర్టు నుంచి వచ్చేసరికల్లా ఎస్పీ గారు డీజే గారి దగ్గరికి వచ్చారు. ఓకే. నాకేమో భయపెట్టాడు, నీ భార్యని కూతుర్ని చంపేస్తాను మీరు ఇలా చేస్తే. వెల్కమ్ టు ఇంటాక్స్. నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. లాస్ట్ మంత్ అతుల్ సుభాష్ అని ఒక 34-year టెకీ, బెంగళూరు బేస్డ్ గాయ్, అతను సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకు అని నేను కేసు చదివినప్పుడు వాళ్ళ వైఫ్, వాళ్ళ ఫ్యామిలీ ఫాల్స్ ఎలిగేషన్స్ చేయటం, యాజ్ వెల్ యాజ్ డౌరీ హెరాస్మెంట్, సెక్షువల్ అబ్యూస్, ఫిజికల్ అబ్యూస్, ఇటువంటి కేసెస్ పెట్టి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా యాలిమోనీ ఎక్కువ క్లెయిమ్ చేసి తను ఒక స్టేజ్లో క్లూలెస్ అయిపోయాడు. అంటే ఇంకా ఎటు వెళ్ళినా కూడా తన సొల్యూషన్ దొరక్క హీ హ్యావ్ రిటర్న్ 24-page సూసైడ్ నోట్ అండ్ 80 minutes వీడియో క్లిప్ తను ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు అని మొత్తం వివరంగా రాసి చనిపోయాడు. అది చూసిన తర్వాత నాకు హ్యాండ్ షేక్ అయింది. ఎందుకంటే there are people like Atul, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అలిగేషన్స్ చేసినప్పుడు వాస్తవాల్ని మర్చిపోయి there is a court, there is a system, ఆ ప్రాసెస్ ఏంటి అది తెలుసుకోలేని అతుల్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ రెండోది, అది తెలియని పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అండ్ యూత్ యాజ్ వెల్, యంగ్స్టర్స్, ఎట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ అవర్ లైఫ్ లీగల్ ఆస్పెక్ట్ అనేది మనం తెలుసుకోవడం మన ధర్మం. ఇట్ ఈస్ అవర్ బేసిక్ నెసెసిటీ. ఎందుకంటే మనం లేచిన దగ్గర నుంచి వెళ్తున్న ప్రతి వస్తువు, వాడే ప్రతి వస్తువు, కొనే ప్రతి ప్రాపర్టీ, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి ఆస్పెక్ట్లో దెర్ ఇస్ అ లీగల్ సిస్టమ్ ఇన్వాల్వ్. ఇవాళ నన్ను ఈ పాడ్కాస్ట్ చేయడానికి డ్రైవ్ చేసిన వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇస్ అతుల్ సుభాష్. ఎందుకు అలా జరిగింది? అరే మనం కూడా ఇంకొక నలుగురికి అసలు దీని ప్రాసెస్ ఏంటి, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మ్యారేజల్ డిస్ప్యూట్స్, మ్యారేజల్ లా, ప్రాపర్టీకి సంబంధించిన డిస్ప్యూట్స్ ఏమవుతున్నాయి, సంతకం పెడితే దాని విలువ ఏంటి, యాజ్ వెల్ యాజ్ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు దాని బ్రీచ్ ఆఫ్ అయినప్పుడు ఏంటి. ఈ ఫ్యాక్టర్స్ని మాట్లాడడానికి వి బ్రాట్ ఇన్ మిస్టర్ విజయ్ కుమార్ గారు, హూజ్ అ రిటైర్డ్ జడ్జ్. ఆయన ఎన్నో ఇన్సైట్స్ చెప్పారు. చెప్తారని నేను వెయిట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దిస్ పాడ్కాస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక నెసెసిటీగా పెట్టుకోండి. ఎందుకంటే వినటానికి కోసం కాదు, నేర్చుకోవటానికి. సో పాడ్కాస్ట్కి వెళ్ళే ముందు మీరంత ఎగ్జైటెడ్గా ఉన్నారో నేను అంత ఎగ్జైటెడ్గా ఉన్నాను. బట్ ఒకసారి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ద పాడ్కాస్ట్ అండ్ షేర్ ఇట్ టు ద పీపుల్ హూ యాక్చువల్లీ నీడ్ ఇట్, బికాస్ లీగల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ లైఫ్. ఇంకెందుకు వెయిట్ చేయడం, జస్ట్ జంప్ ఇన్ ద పాడ్కాస్ట్. సార్,
వెల్కమ్ టు టాక్స్ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. యాక్చువల్లీ ఈ ఈ పాడ్కాస్ట్ అసలు జడ్జ్తో ఎందుకు చేద్దాం అనుకున్నప్పుడు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. సో లాస్ట్ మంత్ నేను ఒక చిన్న విలేజ్కి వెళ్ళాను సార్, జస్ట్ బికాస్ ఆఫ్ వేరే వాళ్ళు ఉండటం వల్ల. అక్కడ నేను రంగయ్య అని ఒకళ్ళని కలిసాను. ఆయనకి అరౌండ్ 55 years ఉంటాయి, అన్ఎడ్యుకేటెడ్ ఆయన. ఆయన ఏంటంటే ఆయన తెలిసింది పగలు రాత్రి పని చేసుకోవటము, ఫ్యామిలీని పోషించుకోవటము. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటే మామూలుగా జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతూ ఆయన ఆయన చాలా కొంచెం బాధల్లో ఉన్నాడు సార్. కాన్వర్సేషన్ ఫ్లో అవుతున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే 5 years నుంచి వాళ్ళు బాగా సఫర్ అవుతున్నారు. ఏంటి అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే వాళ్ళ బ్రదర్స్కి ఏదైతే వాళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉందో వాళ్ళ బ్రదర్ ఈయన దగ్గర నుంచి మొత్తం తీసేసుకున్నారండి. తీసేసుకున్న తర్వాత నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అదేంటండి తీసుకుంటే ఏముంది, మామూలు కోర్టుకి వెళ్ళొచ్చు కదా, కోర్టుకి వెళ్తే మనకి ఏమన్నా మనకి ఏదో ఒక సొల్యూషన్ దొరికింది కదా అంటే ఆయన చెప్పిన ఆన్సర్ నాకు యాక్చువల్లీ కొంచెం షాకింగ్ అనిపించింది. కోర్టుకి వెళ్ళడం మాకు భయం అండి, మాకు డబ్బులు లేవు, మేము తిరిగి సైలెంట్గా ఉండాలి, ఇప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారన్న భయం, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది జీవితం, పోతే ఆ ప్రాపర్టీ పోయింది అనే ఒక బాధతోనే ఆయన 5 years నుంచి ఉన్నాడు. అది ఒక 40% సార్. మిగతా 60% ఏంటంటే వాళ్ళ డాటర్ మ్యారేజ్కి సేమ్ ప్రాపర్టీని ఇచ్చారు. ఈ ప్రాపర్టీ ఎప్పుడైతే ఈయనది కాదని తెలిసిందో వాళ్ళ డాటర్కి డైవర్స్ అయిపోయింది. అంటే ఒక చిన్న ప్రాపర్టీ వల్ల 2 ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో సఫర్ అవుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే చాలా మందికి ఇదే ప్రాబ్లం ఉండుండొచ్చు. అంటే కోర్టుకు వెళ్ళటానికి ప్రాసెస్ తెలియకో, లేదా లీగల్గా వాళ్ళకి ప్రాసెస్ తెలియకో. సో అప్పుడు మేము అనుకుంది ఏంటి అంటే ఒక పాడ్కాస్ట్ మీలాంటి వాళ్ళతో చేయాలి. మీలాంటి వాళ్ళ ద్వారా వీ హ్యావ్ టు సెండ్ దెమ్ ఎ మెసేజ్ దట్ దెర్ ఈస్ అ ప్రాసెస్. ప్రతి దానికి కోర్టులో సొల్యూషన్ ఉంటుంది. అది మీలాంటి వాళ్ళ గైడెన్స్ ద్వారా ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్. సో నేను ఐఎమ్ సో థ్రిల్డ్ సార్ మీతో మాట్లాడడానికి. నేను ఫస్ట్ టైం పేపర్లో పెట్టుకొని మరి మాట్లాడుతున్నాను మీతో. సార్ మీ కెరియర్లో చాలా థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూసే ఉంటారు. సో ప్లీజ్ షేర్ అ బిట్ అబౌట్ యువర్ జర్నీ. నేను 1987లో డిస్ట్రిక్ట్ మున్సిపల్గా జాయిన్ అయ్యాను. ఇప్పుడు చాలా మందికి డిస్ట్రిక్ట్ మున్సిపల్ అంటే తెలియదు. అప్పుడు మా పోస్టింగ్ డిస్ట్రిక్ట్ మున్సిపల్గానే ఇచ్చారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మున్సిపల్ అంటే జూనియర్ సివిల్ జడ్జి అని అర్థం. 1987లో ఫస్ట్ టైం గుంటూరు సత్తెనపల్లిలో నా పోస్టింగ్. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ సీనియర్ సివిల్ జడ్జి అయ్యాను, తర్వాత ఏడీజీ అయ్యాను, తర్వాత డిస్ట్రిక్ట్ జడ్జిగా ఒంగోలులో డిస్ట్రిక్ట్ జడ్జికి చేసి రిటైర్ అయ్యాను. దట్ వాజ్ ఇన్ 2016 ఆగస్ట్. 30 సంవత్సరాలు కరెక్ట్గా జడ్జిగా ప్రయాణం చేశాను. నా గురించి చెప్పుకోవడానికంటూ గొప్పగా ఏమీ లేకపోయినా ఒక విషయాన్ని నేను చాలా నమ్మకంగా చాలా గట్టిగా చెప్పగలను. అది నన్ను పెద్దల ద్వారా కూడా నాకు ఆ ఎప్రిషియేషన్ వచ్చింది. కారణం ఏంటంటే ఇన్ మై ఎంటైర్ క్యారియర్ 30 years I never went to court late even by 1 minute. That always actually gives me so much of pleasure. My daughters also knew that. My colleagues also knew that. ఒక సందర్భంలో ఒక హైకోర్టు జడ్జి గారు కూడా నాతో అన్నారు, మిస్టర్ విజయ్ కుమార్, ఐ హెర్డ్ అబౌట్ యూ, యూఆర్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ ద మోస్ట్ హానెస్ట్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ అని. అది అలాంటి కాంప్లిమెంట్ నాకు రావడం నేను 2015లో చిత్తూరులో డిస్ట్రిక్ట్ జడ్జిగా చేస్తున్నప్పుడు వచ్చిన సందర్భం అది. అలాగా అవి నాకు ఎంకరేజ్మెంటు, నాకు ఇన్స్పిరేషను, నాకు ముందుకు నడవడానికి చాలా మోటివేషను అన్నీ మన ముందు పెట్టాను సార్. నాకు బాగా గుర్తు, నేను నర్సీపట్నంలో పనిచేస్తున్నప్పుడు 1993 to 96లో అక్కడ మల్లికార్జునరావు సీనియర్ అడ్వకేట్ ఉండేవాడు. 86 years ఆయన ఎప్పుడు అంటుండేవాడు, నేను కోర్టుకు వస్తే నేను 10:30 అంటే షార్ప్ 10:30 కల్లా బెంచ్ మీద ఉంటాను. ఓకే, ఆయన బెంచ్కి వెళ్ళేటప్పుడల్లా అంటుండేవాడు, మిమ్మల్ని చూసి నేను ఎప్పుడు వాచ్ కరెక్ట్ చేసుకుంటానండి అని. నాకు ఆయన కూడా గుర్తున్నాడు నాకు బాగా. అలాగా అవి నాకు మంచి ఎక్స్పీరియన్స్. అది నాకు అలా ఉండడం కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది. అది నేను ఇప్పటికీ అదే పాటిస్తాను. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో
నా క్లయింట్ టైంకి రాకపోతే నేను మళ్ళీ ఎంటర్టైన్ చేయను. ఎవరైనా సరే నాకు అపాయింట్మెంట్ ఇస్తే పలానా టైం కంటే టైంకి రావాలి, రాకపోతే నేను ఇంక వాళ్ళతో మాట్లాడను, నేను చేయను. ఏమో వాళ్ళ ఉంటేనే నేను కంఫర్టబుల్గా ఉంటాను, నేను పీస్ఫుల్గా మాట్లాడగలుగుతాను, లేదంటే నేను చేయలేను. అందుకని అదర్ కూర్చొని క్లయింట్లు కూడా అలవాటు అయిపోతారు. సార్ ఒక 5 నిమిషాలు చేస్తాను సార్ అంటారు. అలాగా ఎన్నో కేసులు చేశాను. నేను ఎక్కువగా ఫ్యామిలీ మ్యాటర్స్ చేసేటప్పుడు బాగా ఆనందపడ్డాను. అబౌట్ మోర్ దాన్ 100 ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చేశాను నేను. ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో 99 మ్యాటర్స్లో ఐ వాజ్ సక్సెస్ఫుల్. ఒక్క మ్యాటర్లో ఫెయిల్ అయ్యాను. అది వాళ్ళిద్దరూ ఒప్పుకోకపోవడం వల్ల తెలియదు, కానీ ఎప్పుడు నాకు మనసులో ఆ విషయం మాత్రం చాలా ఆనందం కలిగేసేది. నేను ఇప్పటికీ అనుకున్నది ఏంటంటే, ఫ్యామిలీ విడిపోయిన హస్బెండ్ అండ్ వైఫ్ని కలపడంలో ఉన్నంత ఆనందం ఇంకెందులోనూ లేదని నాకు అనిపిస్తుంది. అలాగే ఇదేనా ఫ్యామిలీ అంటే, ఇదేనా కుటుంబం అంటే, మరి మిగతా విషయాలు ఉండవా అని అనుకోవచ్చు. అలా చెప్తా ఒక విషయం. నేను వరంగల్లో ఉండేటప్పుడు 2 అన్నదమ్ములు ఇల్లు పంచుకున్నారు. పంచుకొని ఇంటి మధ్యలో గోడ కట్టాలనుకున్నారు. కట్టక ఒక బ్రదర్ మాత్రం ఎప్పటికీ కట్టట్లేదని వాడు మధ్యలో ఒక గోడ కట్టేస్తాడు. ఇంకో బ్రదర్ రాత్రి లేచి మొత్తం గోడ పగల కొట్టేస్తాడు. ఎందుకంటే పెద్దల దగ్గర తగు వచ్చినట్టు చెప్పింది. 1 ఇంచ్ ఇటువైపు కట్టాడు, నా దానిలో కట్టేశాడు ఇంచి, అందుకే నేను కుట్టేశాను అంటాను. అది ఆ తగు లీగల్ సర్వీస్ అథారిటీ కోర్టుకు వచ్చింది. కోర్టుకు వస్తే మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు అన్నారు, విజయ్ కుమార్ గారు పంపించండి, ఆయన చూస్తారంట అన్నారు. సరే, నా దగ్గరికి వచ్చింది అది కేసు. ఇద్దరు మా కూర్చుని పెట్టాను. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాపర్టీలో ఆయన కట్టాడు, అది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి కుట్టేశావు, అంతే కదా. మొత్తం మీద మధ్యలో కట్టడానికి నీకు అభ్యంతరం లేదు కదా అంటే అభ్యంతరం లేదా. అయితే నేను ఒక పని చేస్తా, ఒక ఇంజనీర్ని అపాయింట్ చేస్తా, ఒక బేల్దారిని అపాయింట్ చేస్తా, అది కన్స్ట్రక్ట్ చేస్తా, ఎక్కడి వరకు ఉందో కరెక్ట్గా చూసుకొని అక్కడికే కొలిచేటట్టు చేస్తా, నీకు అభ్యంతరం లేదు కదా. లేదు సార్ అన్నాను. ఆయన్ని పెట్టి 2 రోజులు కూర్చొని పెట్టి గోడ కట్టించేసి అది రాయించేసి ఇద్దరి మధ్య తగు సెటిల్ చేసి, నాకు అదొకటి నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇప్పుడు. ఎందుకంటే 2 అన్నదమ్ములు ఆ ఒక్కదాని గురించి మొత్తం ఫ్యామిలీ అంతా దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం, ఇవి పగలు కొట్టుకోవడం కరెక్ట్గా అనిపించక అలాగ అనిపించింది. సొల్యూషన్ చిన్నగా ఉన్నా సరే దాని తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని నేను దానివల్ల గమనించాను. కొన్ని సందర్భాల్లో నేను ఫ్యామిలీ మ్యాటర్స్ చేసేటప్పుడు ఒక మ్యాటర్ నాకు బాగా గుర్తు. 3 పిల్లలు, 2 భార్య భర్తలు, 2 కూడా విడిపోయి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయింది. అసలు ఇవ్వకపోతే అది లీగల్ సర్వీస్ దగ్గరికి వచ్చింది. ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని నేనే చేసేవాడిని. అది చేసేటప్పుడు ఈ మ్యాటర్ కూడా నా దగ్గరకు వచ్చింది. ఎవరైనా నమ్మరు, అసలు ఆశ్చర్యపోతారు కూడా. నేను ఎవ్రీ సాటర్డే మాకు లీగల్ సర్వీస్ అథారిటీ మ్యాటర్ కూర్చొని మాట్లాడేవాళ్ళం. అప్పుడు అందరూ వస్తారు, అందరితో కలిసి. నేను 4 నెలలు కూర్చున్నాను వాళ్ళతోని. వాళ్ళ కష్టాలు, ఈయన కష్టం, ఆవిడ కష్టం, 2 వింటూ చివరికి 4 నెలలు అయ్యేసరికి ఇద్దరిని కలిపేశాను. ఇద్దరు కలిసి చాలా చాలా హాయిగా ఉండి, దానికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చారు. నేను క్వార్టర్స్లో ఉన్నట్టు భార్య భర్త ఇద్దరు వచ్చి, సార్ మా ఇంటికి రండి భోజనంకి అంటారు. ఇలా నేను చేసుకుని పోతే ఎన్ని ఇళ్ళకి వెళ్ళాలమ్మా, నేను వెళ్ళలేదు, మీరు హాయిగా ఉండాలి, నాకు చాలా సంతోషం అని చెప్పాను. అలాగా ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కూడా నేను ఐ రిమెంబర్ ఇట్. కారణం ఏంటంటే అవి నాకు ఇట్ గేవ్ మీ ఇమ్మెన్స్ ప్లెజర్. అలాగా కాకుండా ఒక కోర్టులో జడ్జిమెంట్ చెప్పేటప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయిన ఒక సందర్భం ఒకటి చెప్తా. ఒక ఇల్లు మీద 2 కేసు పెట్టారు. ఏ అనేవాడు ఇది నాదని, బి అనేవాడు ఇది నాదని. చివరికి జడ్జి గారు ఏకి ఇచ్చేసారు ప్రాపర్టీ, ఇది నీదే అని, ఈ హౌస్ అంతా నీదే అని అన్నాను. తర్వాత అది అప్పీల్ వచ్చింది. అప్పీల్ వచ్చినప్పుడు అప్పీల్లో అంతా నేను డాక్యుమెంట్స్ అన్నీ చూసి పిలిపించి, మున్సిపాలిటీ నుంచి లేఅవుట్ కూడా తెప్పించి అంతా చేస్తే, ఇది ఇంత హౌస్ ప్రాపర్టీ, కరెక్ట్గా ఈ ప్లెయింటిఫ్కి వచ్చేది ఎంత అంటే ఇంత బిట్టు, కరెక్ట్గా ట్రయాంగిల్ బిట్టు, ఈ మిగతాదంతా డిఫెండెంట్దే. దీని ప్రకారం చూసి జడ్జిమెంట్ చెప్పి, ఈయనకి ఇదే ఉంది, ఇది కాదు, ఇదంతా ఇది కాదు, ఇది ఇంది అని చెప్పి నేను జడ్జిమెంట్ చెప్పాను. ఇంత చేస్తే ఏంటంటే ఆ అపీల్ ఎవరైతే చేశారో ఆయన వచ్చి ఆర్గ్యూ కూడా చేయలే. ఎవరైతే ఓడిపోయాడో కింద అపీల్ వేశాడు, కానీ అపీల్లో ఆర్గ్యుమెంట్ రాలేదు. సరే, నేను ఇవన్నీ తెప్పించుకొని అన్ని చేసిన తర్వాత అనంతపూర్లో ఇది అక్కడ అదంతా చేసిన తర్వాత ఆయన అక్కడ అడ్వకేట్ గారు వచ్చి
వచ్చినప్పుడు చెప్పా, మీ మీ కేసు నేను మీకు ఎగ్నెస్ట్గా నేను చెప్తున్నానండి అప్పీల్. మీకు ఒక ట్రయాంగిల్ బిట్ మాత్రం మీ క్లయింట్కి ఉంది, మిగతాదంతా డిఫెండెంట్ అని చెప్తున్నాను, అప్పీలెంట్ అని చెప్తున్నాను. మీరేమని అనుకోకపోయినా నేను చేశాను, నా మనసుకి ఇది అనిపించింది, కరెక్ట్ చేశానంటే ఆయన ఒక మాట అన్నాడు, అందుకే వర్షాలు పడుతున్నాయి సార్ అన్నాడు. నాకు ఎంత ఇది అనిపించిందంటే, అది న్యాయం సార్, మా వాడిది అంతే ఉంది, అది నిజంగా ఆయనదే అని చెప్పాడు. నాకు జడ్జిమెంట్ చెప్పినందుకు ఎంత ఆనందం కలిగిందో, ఈయన అన్న మాటకి నాకు చాలా ఆనందం కలిగింది. వర్షాలు పడుతున్నాయి సార్ అందుకే సార్ అంటే. అలాగా చెప్తున్నప్పుడు కొన్నిటికి చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మనం కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చాము అని మనకి అనిపించడం. నాకు తెలిసి నా జీవితంలో ఎంటైర్ కెరియర్లో నాకు తోచి న్యాయం చేశాను. నేను చేసిందే కరెక్ట్ అని నేను అన్నాను, నాకు తోచి న్యాయం చేశాను. కానీ ఒకటి మాత్రం నిజం, ఎప్పుడూ నా జీవితంలో అన్యాయం చేయలేదు. అది నాకు సంతృప్తి. ఎప్పటికీ నాకు అది ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తికి నేను అన్యాయం చేయలేదు, కావాలని ఎవరికి చేయాలని కూడా చేయలేదు. అది నా గురించి సూక్ష్మంగా నీకు చెప్పగలిగేది. వండర్ఫుల్ సార్. అసలు బేసికల్లీ నేను అంటే ఒక లైఫ్ ఆఫ్ జడ్జ్ చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను ఎప్పుడు చూసేవాడిని సార్ చాలా చాలా చోట్ల. బట్ మీరు ఒక జడ్జిమెంట్ పాస్ చేసేటప్పుడు మామూలుగా ఎనీ జడ్జ్ ఇండియా, సో చాలామంది అంటారు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇస్తారు, కొంతమంది అంటారు దేర్ హ్యాస్ టు బి ఎమోషనల్ హ్యూమన్ నేచర్ కూడా మనం పరిగణనలోకి తీసుకొని ఎమోషన్స్ కూడా పరిగణనలోకి తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వాలి. మీరు దాన్ని ఎలా చూస్తారు అసలు? కేసులో ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఎవిడెన్స్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి నేను జడ్జిమెంట్ ఇస్తాను. ఓకే, దీనికి ఉదాహరణగా నీకు ఒక మాట చెప్తా. అంటే ఇన్ఫ్లుయెన్స్ బై సంబడి, థ్రెటనింగ్ బై సంబడి, ఇవన్నీ పక్కన పెడితే ఎలా ఉంటుందంటే, మై ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఇన్ సత్తెనపల్లి. ఓకే, నేను ఒక 304A కేసు, అంటే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్తో ఎవరినైనా గుద్ది చంపేస్తే దట్ ఈస్ 304A ఐపీసీ. సరే కేసు వచ్చింది, నేను ఎవిడెన్స్ అయితే అయిపోయింది, జడ్జిమెంట్ వేసుకున్నారు. ఆ రోజు ఇంక జడ్జిమెంట్ చెప్పాలి. అప్పుడే తెల్లవారు నాకు ఒక లెటర్ వచ్చింది, నీకు భార్య నీకు కూతురు ఉన్నారు, ఈరోజు జడ్జిమెంట్లో నాకు ఎగనెస్ట్గా నువ్వు తీర్పు చెప్తే వాళ్ళిద్దరూ ఉండరు అని నాకు థ్రెట్ వచ్చింది లెటర్. ఆ లెటర్ తీసుకొచ్చి ఇలా జోబులో పెట్టుకొని సాయంత్రం ఆయనకి శిక్ష చేసి పంపించాను. ఓకే, నాకేమో భయపెట్టాడు, నీ భార్యని కూతుర్ని చంపేస్తాను మీరు ఇలా చేస్తే. నేను ఉండేది న్యాయం చేయడానికి, ఇలా ఈయన నా భార్యని చేస్తాను ఈయన చేస్తానంటే నేను మానేస్తే ఇంకెందుకు మరి, కరెక్ట్ కాదనిపించి నేను చేస్తాను. అప్పుడు ఆ రోజుల్లో సిఐ గారు నాగరాజు గారు అని ఉండేవారు. ఆ నాగరాజు గారు వచ్చి చెప్పాను, అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అయిపోతే చెప్పింది, ఇలా ఇచ్చాడండి నాగరాజు, ఇలా లెటర్ ఇచ్చాడు చూడండి అని. నాకు ముందు చెప్పొద్దు సార్ అన్ని, అది చేయొద్దు ఇచ్చేదని, ఎందుకు చేసేది, నేను చేయవలసిన న్యాయం నేను చేశాను, అయిపోయింది, నా వర్క్ అంతే కదా, ఇది ఎవరికో చెప్పి చేయవలసింది ఏం కాదు కదా అని చెప్పాను. అది అయిపోయింది. అలాగా ఎవరో థ్రెటన్ చేస్తే, ఎవరైనా మాట్లాడితే లొంగిపోయి చేసే పరిస్థితి కాదు సందీప్. నిజంగా నాకు చాలా దీనికి ఎందుకు అనిపిస్తుంది అంటే, మీకు ఇంకా ది గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పమంటే, నేను వరంగల్లో పనిచేశాను. అప్పుడు బాగా నక్సలైట్ డామినేటెడ్ ఏరియా వరంగల్. నక్సలైట్స్కి మీద కేసు ఉంటే సాధారణంగా శిక్ష పడదు, ఎందుకంటే అందరూ హాస్టల్ అయిపోతారు, ఎవరు సాక్ష్యం చెప్పరు. సాక్ష్యం చెప్పరు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. నా ఆధార్కి వచ్చినప్పుడు నేను సాక్ష్యం రికార్డ్ చేస్తే ఒక దగ్గర ఒక ఆయన చెప్పాడు, ఇలా వీళ్ళు ఉన్నారండి, వీళ్ళు చేశారు ఇలా. తర్వాత సాయంత్రం జడ్జిమెంట్ చెప్పి కన్విక్షన్ వేశాను, శిక్ష వేశాను వాళ్ళకి. వేస్తే సాయంత్రం 5:30కి నేను కోర్టు నుంచి వచ్చేసరికల్లా ఎస్పీ గారు డీజే గారి దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ విజయ్ కుమార్ గారికి ఇలా జడ్జిమెంట్ ఇచ్చారు సార్, అప్పుడే వాళ్ళకి వార్త అక్కడ వరకు వెళ్ళిపోయింది, నక్సలైట్స్ థ్రెట్టే కదా, ఆయన చంపేస్తాను అంటున్నారు, ఇలాగ వచ్చారు సార్, వీ వాంట్ టు గివ్ ప్రొటెక్షన్ టు హిమ్, మేము ఆయనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం సార్ అలాగే అనుకుని వచ్చారు. డీజే గారు కబురు పెట్టారు నాకు, విజయ్ కుమార్ ఇలాగా ఎస్పీ గారు వచ్చారు రమ్మన్నారు సార్ రండి అంటే వెళ్ళాను. ఇలా నీకు ప్రొటెక్షన్ ఇస్తానంటున్నారు, మీరేమంటారు అని అడిగారు. సార్ ఉద్యోగం జాయిన్ అయింది న్యాయం చేయడానికి,
ఈ న్యాయం చేస్తున్న సందర్భంగా నేను చచ్చిపోయినా నేను పర్వాలేదు సార్, అర్థం చేస్తూనే చచ్చిపోయాను అనుకుంటాను. కానీ దీనికి నేను భయపడి నేను పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మాత్రం నేను ఉద్యోగం చేయను సార్, నాకు వద్దు, ఇలాగే ఉంటాను అన్న. నాకేం అవ్వలేదు, నేను ఎంతవరకు బతికే ఉన్నాను. అది కాబట్టి అలా థ్రెట్స్కి వాటికి భయపడిపోయి చేస్తే న్యాయమే కాదు. అలా నేను న్యాయం చేయగలిగి ఉన్నాను కాబట్టి నేను ఇలా ఉన్నానేమో మరి నాకు అనిపిస్తుంది. అలాగే అంతే. నేనే కాదు, నా పిల్లలు కూడా ఆ విధంగానే పెరిగారు, ఆ విధంగానే ఉన్నారు. నాకు అనుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్గా ఏ జడ్జ్ అయినా మామూలుగా ఆలోచించే విధానం సేమ్ గానే ఉంటుంది సార్. ఎనీ థ్రెట్ ఫేస్ చేసినా కూడా, ఒక హై ప్రొఫైల్ కేసు తీసుకున్నప్పుడు కానీ. అది ఒక విషయం గమనించండి, ఇంతమంది మనం ఈ సమాజంలో జీవిస్తున్నాం, మనం అందరూ ఒకలాగా ఆలోచిస్తారా? అందరూ ఒకలాగే పని చేస్తారా? కదా. మేము కూడా మనుషులమే, మాలో ఉన్న మనుషులు కూడా ఒక్కొక్కలా ఆలోచిస్తారు, ఒకరికి భయం ఉంటుంది. నా విషయమే తీసుకోండి, నాలాంటి సందర్భమే ఇంకోటి వస్తే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు. నా పిల్లల్ని నేను కుదురుకోవాలి, దీనికోసం ఏదో చిన్న విషయం పోతే. కాబట్టి అలాగ ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, భయపడిపోయి చేసిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ జస్టిస్. నాకు అది అనిపించింది, నేను అదే చేశాను. ఇంతవరకు నాకున్న సంతృప్తి కూడా అదే. ఎప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను, నేను న్యాయం ఎంతవరకు చెప్పానో నాకు తెలియదు, నాకు తోచిన న్యాయం నేను చేశాను, కానీ ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయలేదు. అలాగే చెప్పాను, అలాగే ఉన్నాను. అందుకే నాకు ఆ అప్రిషియేషన్ కూడా మా హయ్యర్ అప్స్ నుంచి కూడా నాకు అప్రిషియేషన్ వచ్చింది. అది సార్, మీ ఎంటైర్ లైఫ్ లో ఎన్ని కేసెస్ డీల్ చేసి ఉంటారు? నెంబర్ ఆఫ్ కేసెస్, నెంబర్ ఆఫ్ పెట్టాలంటే కొన్ని వందల కేసులు చేసి ఉంటాను. ఎందుకు 30 సంవత్సరాలు చేశాను. 30 years. ఈ 30 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా కేసులు డిస్పోజల్ చేయడం కూడా ఎక్కువే, నాకు ఎక్కువ ఉండేది. అంటే అందులో చిన్న అంటే చెప్పుకుంటే కొంచెం గొప్పగా అనిపిస్తుంది, కానీ కాకుండా చెప్తాను. మాకు జస్టిస్ భాన్ గారు, హైకోర్టు జడ్జి గారు, మాకు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి, నేను ఆదిలాబాద్లో ఉండేటప్పుడు అక్కడికి వచ్చారు. వచ్చి చేస్తునేటప్పుడు మాకు ఎవరెవరు ఎంత డిస్పోజల్ చేశారు, ఎన్ని మ్యాటర్స్ చేశారు అని చూడడానికి వచ్చినప్పుడు, అది పేరు చెప్పడం కరెక్ట్గా ఉండదేమో కానీ చెప్పేశాను నేను. అయితే ఆయన అందరినీ ఒక్కొక్కరిని తీసి మీరు ఎన్ని చేశారు అని అడుగుతుంటే నేను లేచి సార్, ఐఎమ్ విజయ్ కుమార్, వర్కింగ్ యాజ్ సెకండ్ ఏడీజీ హియర్ సార్, కూర్చో, నువ్వు 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇది ఎప్పుడు నీకు గుడ్ అండ్ వెరీ గుడ్, నిన్నెందుకు అడిగేది అన్నారు ఆయన. నాకు అలా అంత దీనిగా ఉండేది నేను చేస్తునేటప్పుడు, అంత రికగ్నిషన్ ఉండేది, అంత అప్రిషియేషన్ కూడా ఉండేది. అలాగే చేశాను నేను చివరి వరకు. ఎప్పుడు లాస్ట్కి ఇది రిటైర్ అయిపోతున్న రోజున కూడా నేను చివరి వరకు వర్క్ చేసి దిగా. అది సార్, మామూలుగా మీ ఎంటైర్ హిస్టరీ ఆఫ్ 30 years లో మీకు బాగా కష్టమైంది, ఛాలెంజింగ్ అనిపించింది? డివోర్స్కి సంబంధించి చేశారు, ప్రాపర్టీస్ చేశారు, ఫ్యామిలీ చేశారు, వీటన్నిటిలో ఏది మీకు బాగా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది, ఏది మీకు బాగా ఛాలెంజింగ్ అనిపిస్తుంది, ఏది మీకు బాగా టఫ్ అనిపిస్తుంది? ప్రాపర్టీస్ మ్యాటర్స్ బాగా టఫ్ అనిపిస్తుంది, కాంప్లికేషన్ ఉంటుంది. లీగల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ బేస్డ్ ఆన్ ఎమోషన్స్. అలాగని ఎమోషన్స్తో జడ్జిమెంట్ చెప్పం మనం. దేనికైనా ఎవిడెన్సే. ఎంత ఎవిడెన్స్ ఉంది, ఎలాగా, ఏ విధంగా చెప్పారు, అసలు ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించి మనం చేయవలసిందే. అమ్మాయి వచ్చి గట్టిగా ఏడ్చిందంటే ఇది ఏడ్చింది కాబట్టి పాపం చాలా అన్యాయం జరిగి ఉంటుంది అనుకోవడానికి ఏముండదు. అప్పుడు పరిశీలించవలసి ఉంటుంది. అలా పరిశీలించి చేస్తేనే మనం కరెక్ట్ చేస్తాం. అర్థంగా? అది ఈ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో కౌన్సిలింగ్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. భార్య భర్తలు ఇద్దరిని కూర్చొని పెట్టి మాట్లాడి చేస్తే అలా కలిపిన సందర్భాల్లో చాలా చాలా బాగుంది. నేను డీజేగా చేస్తున్నప్పుడు ఒంగోలులో కూడా ఒక భార్య భర్తలు ఇద్దరు, అమ్మాయి హైదరాబాద్లో చేస్తుంది, అబ్బాయి ఏమో లెక్చరర్, ఇద్దరు డైవర్స్ వేసి నా దగ్గరికి వేస్తే ఇద్దరిని పిలిపించి నా ఛాంబర్లో కూర్చొని పెట్టి వాళ్ళని ఇద్దరిని, మీరు మాట్లాడుకోండి 1 గంట, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ పిలుస్తాను, వచ్చాను మళ్ళీ 1 గంట తర్వాత ఇంకా మాట్లాడండి, నేను సాయంత్రం పిలుస్తాను, సాయంత్రం పిలిచాలి, ఇద్దరు కలిసి మీ ఇద్దరు వెళ్ళిపోతాం సార్, ఇద్దరు కలిసి ఉంటాం, మేము సరిపోతాం. నేను మాట్లాడి చాలా వరకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ కాదేమో, మీరు ఇంత చిన్న వయసులో ఎలాంటివి చేసుకోండి, తప్పులు జరిగితే తప్పులు చేయకుండా ఉండేవాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు.
కానీ దాన్ని అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళడంలో గొప్పగా ఉంటుంది. కానీ భర్తను వదిలేసి నువ్వున్నా, భార్యను వదిలేసి ఆయన ఉన్నా ఎవరికి ఆనందం ఉండదు. మీకు పాప కూడా ఉంది, తన లైఫ్ కూడా ఏమవుతుందో ఆలోచించండి అని చెప్పి మొత్తం మీద చాలాసార్లు మాట్లాడడం వల్ల వాళ్ళిద్దరిని కలిపి మళ్ళీ పంపించిన సందర్భం కూడా ఉంది. అలాగా ఈ కౌన్సిలింగ్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో. ఓకే. ఎంత బాగా చెప్పొచ్చు, ఎంత టైం తీసుకోవాలో అంటే కొన్నిసార్లు సంవత్సరం కూడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెటప్ అలా ఉంటుంది. ఓకే. మీకు నేను చెప్పాను ఇంతకుముందు మాట్లాడుతూ, ఒక్క కేసులోనే నేను ఫెయిల్ అయ్యానండి అని సరే, ఏది మ్యాటర్ చేస్తున్నటువంటి ఒక మ్యాటర్లో నేను ఫెయిల్ అయ్యాను. అది నాకు బాగా గుర్తు. భార్య భర్తలు ఇద్దరు డైవర్స్ వేశారు. భర్త కావాలి, నాకు డైవర్స్ కావాలండి, ఇవి నాకు వద్దన్నాడు. భార్య కూడా నాకు వద్దన్నాడు. భర్త ఎందుకు వద్దయ్యా నీకనంటే, నేను చెప్పిన మాట విందు సార్ నా భార్య, కాబట్టి నాకు ఈవిడొద్దు. నేను చెప్పిన మాట ఏమి విన్నప్పుడు నా భార్య ఎందుకు సార్ అని. సరే భార్యని పిలిపించి అడిగాను, ఏమయ్యా ఎందుకు, నీకెందుకు డైవర్స్ అని అంటే, లేదు సార్ నేను చెప్పిన మాట ఏది విందు, కాబట్టి నాకు వద్దు సార్ అని అన్నా. ఇద్దరు అదే అనుకుంటున్నారు. ఏంటి అసలు పరిస్థితి ఏంటి, ఎందుకు దెబ్బలాడుకున్నారు, అసలు ఏది వాట పెట్టలేదని భార్యని పిలిచి మళ్ళీ అడిగా, ఎందుకమ్మా మరి భర్త వద్దంటున్నాను అంటే, ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను ఇన్షర్ట్ చేసుకోమన్నాను సార్, నా భర్త చేసుకోను అన్నాడు, అందుకే నాకు వద్దు అన్న. ఇన్షర్ట్ చేసుకోమంటే డైవర్స్ ఏంటమ్మా చేసుకోకపోతే, ఇదేం పని అని సార్ అన్న. అంటే చూడండి సార్ ఇన్షర్ట్ చేసుకోవట్లేదు అని అంటే, మరి చేసుకుంటే ఆయన పిలిచి అబ్బాయిని పిలిచి ఇన్షర్ట్ చేసుకోమంటుంది కదా, చేసుకుంటే నువ్వు అందం కనిపిస్తావు, నువ్వు చదువుకున్నావు, ఇంకా అందం కనిపిస్తే భార్యకి ఆనందమే కదా, మరి అలా చేస్తే బాగుంటుంది కదా అని నేను చెప్పాను. అంటే అమ్మాయి ఏమందంటే, అబ్బాయి ఏమన్నాడంటే, ఈరోజు ఇన్షర్ట్ చేసుకోమని సార్, రేపు ఇంకేం చేసుకోమంటుందో, ఎన్ని మాట్లాడుతుందో నాకేం తెలుస్తుంది దానికి, కాబట్టి నాకు వద్దు సార్ అన్నాడు. ఆవిడని అడిగితే ఆవిడ అన్నది, ఇన్షర్ట్ చేసుకోవట్లేదు సార్, ఇంకేం చెప్తే ఏం వింటాడు, నాకు వద్దు సార్. ఎంత చెప్పినా ఇద్దరు మరి వినలా. ఆల్ దే ఆర్ బెంట్ అపాన్ డూయింగ్ దట్ ఓన్లీ, అంతే, నాట్ టు లిసన్ టు ఎనీబడి. వాళ్ళ మనసులో అది నాటుకుపోయింది, ఇది ఉండిపోయింది. అది సో యూజువల్లీ ఇప్పుడు వీళ్ళ మైండ్ సెట్ పట్టే ఉంటుందా, లేకపోతే ఫ్యామిలీ ప్రిడామినెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది? చాలా ఉంటుంది. నేనైతే భార్య భర్తలు విడిపోవడానికి ముఖ్య కారణం మాత్రం తల్లిదండ్రులే. వాళ్ళిద్దరే కాదు, తల్లిదండ్రుల తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. కొందరు తల్లిదండ్రులు మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఇంకా వాళ్ళు అనుకున్నది వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకే కరెక్ట్ అనే బాధలో, అనే తీరులో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండకుండా వీళ్ళిద్దరిని మాట్లాడుకోవడానికి మనం పెర్మిట్ చేస్తే చాలా వరకు మ్యాటర్స్ సెటిల్ అవుతాయి. కానీ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. నేను చూసిన దాంట్లో 100% పేరెంట్స్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. నేను పేరెంట్స్ దూరం పెట్టి మీరు మాత్రం దగ్గరికి వెళ్ళండి, వాళ్ళిద్దరిని హాయిగా జీవించనివ్వండి అని అనుకునే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అలా ఉంటే వాళ్ళు బాగుంటారు. వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నెలగుండకమ్మా, నువ్వు అలా చేస్తే ఆయనకి లొంగిపోతావు, నువ్వు అలా మాట్లాడకమ్మా, నువ్వు అలా చేస్తే నేను ఎప్పుడు చేయమంటాడు, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. కాబట్టి దానివల్ల వాళ్ళ తాలూకా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉండకుండా ఉంటేనే చాలా చక్కగా భార్య భర్తలు జీవించగలుగుతారు. డైవర్స్ ని మీరు ఎలా చూస్తారు సార్ యాజ్ అ జడ్జ్ గా? అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కోవిడ్ తర్వాత, వాస్తవంగా మాట్లాడుకుంటే కోవిడ్ తర్వాత కానీ ఈ జనరేషన్ లెవెల్లో డైవర్సెస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. నార్మల్గా దాన్ని మీరు మీరేం అబ్జర్వ్ చేశారు, మీ అబ్జర్వేషన్ పాయింట్? ఇది చాలా పెద్ద క్వశ్చన్ అండి. క్వశ్చన్ చిన్నది, ఆన్సర్ మాత్రం చాలా పెద్దది. పర్లేదు సార్, టైం ఉంది. ఒక విషయం చెప్తా. పూర్వం రోజుల్లో డైవర్స్ ఎందుకు తక్కువ ఉండే, ఈ రోజు డైవర్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అని నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తా. పూర్వం రోజుల్లో భార్య భర్త ఏం తెస్తే అది పిడేది, అది వండేది, ఇంట్లో అంతా చూసుకునేది. రాను ఏమైంది, అసలు భార్యకి ఎప్పుడు ఉద్యోగం లేదు, భార్యకి ఎప్పుడు సంపాదన లేదు. భర్త తెస్తేనే పెట్టాలి, తినాలి. కాబట్టి షీ వాజ్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హస్బెండ్స్ ఇన్కమ్. ఇంటి యజమాని అనేవారు ఆయన్ని. ఈవిడికేమీ చేయలేదు, వండి పెట్టడం. అసలు ఎలాగ మాట్లాడుకునేవారు అంటే పూర్వ రోజుల్లో, ఆడదానికి దానికి ఏం తెలుసురా, నువ్వు మాట్లాడు కూర్చోవాలి అనే సందర్భాల్లో ఉండేవి. ఎప్పుడో పల్నాడు యుద్ధంలోనూ ఆ బాలమ్మ వాళ్ళు రాణులందరూ తిరగబడేవారు, ఉండేవారు అని అనుకునే వాళ్ళం. కానీ ఎక్కడో ఒకటి, కానీ సాధారణంగా లేడీ డామినేషన్ ఉండేది చాలా తక్కువ. అంటే సాధారణంగా జోకులు వేసుకుంటారు అందరూ, భర్తలాగా మాట్లాడుతుంటారు, ఇంటికి వెళ్తే మాత్రం భార్య చేతిలోనే ఉంటారని.
అది పక్కన పెట్టండి. కానీ మామూలుగా అయితే విషయం చెప్తే వీళ్ళందరికీ అసలు సే లేదు. ఓకే. దే వర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హస్బెండ్. ఆ ఇన్కమ్ మీద ఆయన తెచ్చిన దాని మీద ఉన్నారు కాబట్టి భార్యలు అలాగా అనిగి మరిగి ఉండేవారు. వాళ్ళకి మాట్లాడడానికి ఇంకెక్కడికి వెళ్ళిపోవడానికి భర్త నేను ఇంట్లో తరిమేస్తానని ఏంటంటే భార్య భయపడేది. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, నేను ఎలా జీవించాలని సార్. అది పరిస్థితి. కాబట్టి ఆ రోజుల్లో నీకు డైవోర్సులు చాలా 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 తక్కువ. మరీ కిరాతకంగా ఉండి మరీ భరించలేని పరిస్థితి ఉంటే వాళ్ళు ఇంకా దూరంగా వెళ్ళి ఉండడం. అది కూడా అప్పుడు డైవోర్సులు కూడా లేవు. ఓకే. దూరంగా వెళ్ళి ఉండడం, భర్తకు దూరంగా ఉండడం అంటే. ఇలా ఉండే సందర్భంలో ఇప్పుడు ఇలా ఎందుకు పెరిగాయి? కోవిడ్-19 తర్వాత పెరిగాయి అనే కాదు, ఎప్పటి నుంచే పెరిగాయి. ఓకే. ఎప్పుడైతే ఉమెన్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందో షీ యూస్ టు థింక్ డిఫరెంట్లీ. I can live on my own. I need not depend on my husband. I have got my own income. I can do own things. This has actually infuriated the feelings of women. నా ఉద్దేశం ప్రకారం అది ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇది లేకపోయినా పర్వాలేదు, నేను ఉండగలను, నేను జీవించగలను, ఇంత తిట్లు తిని ఇంత కొట్టించుకొని ఇక్కడ ఉండవలసిన పని నాకేంటి. జరుగుతుంటాయి చాలా వరకు, భర్త కొట్టడం, భార్య పడడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. మనం ఇంత డెవలప్ అయిన ఈ యుగంలో ఉన్నా కూడా నేను స్టాటిస్టిక్స్ చదివా. స్టాటిస్టిక్స్లో మన హిందూ పేపర్లోనే వేశారు సార్. అందులో క్వశ్చన్ ఏంటంటే భర్త కొట్టడం కరెక్టా అని అంటే, తాగి ఇంటికి వస్తాడు భర్త నేను కొట్టడం కరెక్టా, ఇలా తాగి రావడం కరెక్టా, మీరు ఎంతవరకు సమర్థిస్తారంటే మీరు ఆశ్చర్యపోయేది ఏంటంటే 42% ఆఫ్ ఉమెన్ సైడ్ దట్ ఈస్ రైట్, భర్తకు హక్కు ఉందన్నట్టు కొట్టడానికి అని అన్నారు. ఈవెన్ ద లిటరేట్ పీపుల్లో కూడా చెప్పిన స్టాటిస్టిక్స్ అది. నేను ఐ వాజ్ ఫ్లాబర్గాస్టెడ్ ఇన్ ఫ్యాక్ట్ ఆన్ హీరింగ్ దిస్. చదువుకునే వాళ్ళలో కూడా అలా చెప్పే పరిస్థితి ఉందంటే మీరు ఆలోచించండి ఎలా ఉందంటే. మనకి ఓల్డ్ జనరేషన్లో ఉన్న థింకింగ్ ఇప్పటికీ మనకు పోలేదు. భార్యాభర్తలు ఆంధ్రవలస అనే ఊరుంటే నేను మా ఫ్రెండ్ మేము అక్కడికి వెళ్తున్నప్పుడు భార్యని వీధిలో పెట్టి కొడుతున్నాడు. ఓకే. నేను సత్యనారాయణ అని మేమిద్దరం కలిసి వెళ్ళి ఏంట్రా ఎలా కొడతావేంటి, తప్పు ఆగు అంటే, చివరికి ఏమైందంటే భార్య వచ్చి నా భర్త నా ఇష్టం కుట్టుకుంటాడు, నన్ను కొడతాడు, మీరెవరు రావడానికైనా అంది. మేము ఇంకేం చేయాలి, మొహం దించుకొని పోవాల్సి వచ్చింది చివరికి. ఇది ప్రాక్టికల్గా జరిగిన విషయం. అలాగే ఎన్నో దగ్గరలో అలా ఉంటుంది. వాళ్ళకి అనుకున్న అది చివరికి ఏమన్నా నా భర్త తాగి వస్తాడు, కొడతాడు, నన్ను తంతాడు అని థింక్ చేసేవాళ్ళు, అది కరెక్ట్ అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. కానీ ఇలాంటి థింకింగ్లో ఇప్పుడు డైవర్స్ ఇలాగా ఎంతమంది తీసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళు కూడా సంపాదించి, వాళ్ళకు కూడా డబ్బు వచ్చి, వాళ్ళు కూడా జీవించగలం, ఇది నేను డిపెండెంట్ కాదు, నేను ఇండిపెండెంట్ అనుకునే థాట్ రావడంతోనే ఇది చాలా వరకు ఈ థింకింగ్ వస్తుంది. ఎప్పుడైతే డిపెండెంట్ అనుకుంటారో వాళ్ళకి ఇంకొక ఆధారం ఉండదు, కాబట్టి దే హ్యావ్ టు స్టే విత్ హస్బెండ్. ఓకే. ఎప్పుడైతే ఇండిపెండెంట్గా నేను జీవించగలను, పర్వాలేదు, నాకు కూడా డబ్బులు ఉన్నాయి, ఇదే అక్కర్లేదు అనుకునేవాళ్ళు అలాగే పిల్లలు కావాలనుకుని పిల్లల్ని బాగా చూసుకొని వీళ్ళ కోసమే నేను ఉండాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తా. అసలు ఎక్కడా ఎప్పుడు జరగనివి మ్యాట్రిమోనియల్ కేసులు అనేవి జరుగుతాయి. భార్య భర్త ఇద్దరు దెబ్బలాడుకొని డైవోర్స్ పెట్టుకొని డైవోర్స్ గ్రాంట్ చేసిన తర్వాత అపీల్కి వెళ్ళి, అపీల్ తర్వాత ఇంకా సుప్రీంకోర్టుకి వెళ్ళి, సుప్రీంకోర్టులో కూడా కొట్లాడిన కేసుల్లో అది భర్త ఏంటంటే భర్త ఒక గోల్డ్ తీసుకుంటాడు భార్య దగ్గర ఉన్న, ఆ గోల్డ్ ఇచ్చేయమని కోర్టు చెప్తుంది. ఈ కోర్టు నీకు ఆదేశిస్తుంది ఈ గోల్డ్ తనకి ఇచ్చేయని. ఆ గోల్డ్ తీసుకోవడం కోసం కింద కోర్టుకు వచ్చి గోల్డ్ తీసుకోవడానికి రావాలి ఇద్దరు భార్య భర్త. ఇద్దరు వచ్చి గోల్డ్ తీసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయారు. ఇది నేను నాకు తెలిసిన విషయం. ఇది నేను ఒంగోలులో ఉంటుండగా వాళ్ళు జరిగిన కేసు అది. కాబట్టి ఎప్పుడు కలిసిపోతారో ఎప్పుడు ఉండలేరు మనం చెప్పలేము. భార్య భర్తల మధ్యని జోక్యం చేసుకోవడమే చాలా పొరపాటు. నేను పేరు చెప్పను కానీ నాకు ఒక క్లయింట్ ఉండే, సికింద్రాబాద్లో మేము ఉంటుండే, ఇద్దరు అన్నదమ్ములు. తనకి ఆ హస్బెండ్ ఏమో ఆయన కూడా ఆఫీసర్.
భార్య భర్తలు ఇద్దరు విడిపోయి డైవర్స్కి పెట్టారు. అప్పుడు జడ్జి గారేమో పిల్లల్ని చూడడానికి పెర్మిషన్ ఇచ్చాడు భర్తకి. ఆ ఇంటికే వెళ్ళి చూడాలి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళకూడదంటే ఆ ఇంటికి వెళ్ళి రోజు పిల్లల్ని చూడడం రావడం ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఉండేది. ఈ కేసు ఎంతవరకు వెళ్ళిందంటే భర్తలు ఇద్దరి మీద కేసులు పెట్టినంతవరకు వెళ్ళింది. వాళ్ళిద్దరు 307 కేసు పెట్టారు, నన్ను చంపడానికి వస్తున్నాడు మా బావమరిది అని చెప్పి ఇలా వీళ్ళు చెల్లె పెట్టింది, భార్య పెట్టింది. నా అన్నదమ్ములను చంపడానికి వచ్చాడు, ఇలాంటి వాడు నా భర్త నన్ను చంపడానికి వచ్చాడు, ఇలా బోల్డన్ కేసులు వరుసలో కేసులు పెట్టారు. ఇలా రోజు ఈ కేసులు ఇలా జరుగుతుండగా రోజు ఇలా ఇంటికి వచ్చి పిల్లల్ని చూస్తూ కరెక్ట్గా 15 రోజులు వేసారు. 16 రోజుని వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి చక్కగా కబురు పెట్టుకున్నాం. ఇప్పుడు అన్నదమ్ములు ఫూల్ అయ్యారు, అర్థమైనా ఇన్ని మాట్లాడుకునేవన్నీ పోయినాయి, అర్థమైనా కలవాలని అనుకుంటారు ఎవరైనా కానీ. కాబట్టి ఎప్పుడు మనం వీ కెన్ నెవర్ సర్టన్లీ సే దే ఆర్ గోయింగ్ టు గెట్ సెపరేటెడ్. చాలా మంది చాలా రీజన్స్ చెప్తూ వస్తారు సార్. కొన్ని మీకు సిల్లీగా అనిపిస్తాయి, ఏంటి ఇందాక మీరు చెప్పినట్టు సిల్లీగా అనిపిస్తాయి. ఈ చిన్న రీజన్ కి కూడా వాళ్ళు గట్టిగా కూర్చొని ఇద్దరు దాన్ని చాలా దూరంగా ఆలోచించి వాళ్ళు తీసుకునే డెసిషన్స్. ఇందాక మీరు చెప్పిన వన్ ఆఫ్ ద రీజన్ కాకుండా ఒక 5 రీజన్స్ అంటే డైవర్స్ అవ్వటానికి ఇవి 5 రీజన్స్ అనేవి ఉన్నాయా మామూలుగా? వన్ ఇస్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఇప్పుడు ఇవి రీజన్స్ కాదండి, ఫైనాన్షియల్ కెపాసిటీ పెరిగిన తర్వాత, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అదొక రీజన్ వాళ్ళు డైవర్స్ తీసుకోవడానికి అంటే కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే దేర్ ఆర్ రీజన్స్ ప్రొవైడెడ్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఓకే, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ అండర్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ ఫైల్ డైవర్స్ పిటిషన్. ఓకే, సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఈ విధంగా పెళ్లి చేసుకోవాలి, ఈ విధంగా ఉండాలి అని సార్ ఉంటుంది. అది నువ్వు పెళ్లి చేసుకునేసరికి నీకు ఇంకో స్పౌజ్ ఉండకూడదు అన్నది అందులో ఒక కారణం. సెక్షన్ 13లోకి వస్తే అందులో గ్రౌండ్స్ ఉంటాయి. ఓకే, సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఏ గ్రౌండ్ మీద తీసుకొచ్చాలి. యాక్చువల్గా అందులో చెప్పాలంటే బాగా హింస పెడితే, నన్ను బాగా హింస పెడుతుంది, నేను బ్రతకలేకపోతున్నాను, నా భర్త ఇంత ఇబ్బంది పెడతాడు నన్ను అని చెప్పి వేసుకోవడానికి అదొక గ్రౌండ్. ఓకే, భర్త కానీ భార్య కానీ వదిలేసి 2 సంవత్సరాల కంటే పైన ఉన్నారు దూరంగా అని అనుకుంటే అదొక గ్రౌండ్. ఓకే, అంతేగాని గిల్లితే నాకు గట్టిగా గిల్లేస్తున్నాడు, నాకు ఇలా నెమ్మది గిల్లాలని చెప్తాను. ఇప్పుడు చెప్తుంటారు చూడరు, అమెరికాలో భర్త బాగా స్నోర్ చేస్తున్నాడని నాకు డైవర్స్ కావాలని పెట్టిందంట. డైవర్స్ ఇచ్చారు. అవునా సార్? అయితే చెప్తున్న విషయం ఏంటంటే అక్కడ అది ప్రతిదీ కూడా వాళ్ళకి ఫ్రీడమే. ఓకే, ఆ ఫ్రీడమ్కి ఏ విధంగా భంగం కలిగినా కూడా తీసుకొచ్చాం. మరి వాళ్ళ చట్టాల్లో అది ఉండొచ్చు, అలా తీసుకునే సందర్భాలు. మన దగ్గర అలా కాదు. ఈ గ్రౌండ్స్ ఉంటేనే, 13లో ఉన్న ప్రకారం గ్రౌండ్స్ ఉంటేనే నువ్వు ఇంకోసారి పెళ్లి చేసుకున్నా, ఇంకొకరితో సంబంధం కలిగి ఉన్నా, ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే, అలాంటివన్నీ ఉన్నాయని ప్రూవ్ అయితే దాని ప్రకారంగా అడల్టరీ ఒక గ్రౌండ్, వదిలేసి దూరంగా ఉండడం, ఇంకొకరితో సంబంధం పెట్టుకోవడం, ఇంకొక పెళ్లి చేసుకోవడం ఉంటుండగా, ఇవన్నీ కారణాలు. అలాంటి కారణాలు ఉంటేనే డైవర్స్. కానీ నాకు ఈ విధంగా నచ్చలేదు కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అంటే ఇవ్వరు. ఓకే, ఈ భర్త నాకు నచ్చలేదు, నాకు డైవర్స్ ఇచ్చేయండి అంటే ఇవ్వరు. ఓకే, అంటే చట్టం ఒప్పుకోదు. గ్రౌండ్స్ ఉంటేనే ఆ గ్రౌండ్స్ ఉంటేనే ఓకే ఇచ్చేయచ్చు. మరి ఈ రీజన్స్ తో వస్తున్న కపుల్ కి కౌన్సిలింగ్ మెథడ్ ఉంటుందా సార్? వాళ్ళకే కాదు, ఎవరికైనా కౌన్సిలింగ్ మెథడ్, కంపల్సరీ కౌన్సిలింగ్ మెథడ్ తప్పకుండా. ఆ కౌన్సిలింగ్ లో వాళ్ళు వినొచ్చు, వినకపోవచ్చు. అంటే అక్కడ చేసే వాళ్ళని పెట్టుకుంటది. జడ్జికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, వీళ్ళు కౌన్సిలింగ్ చేసి వీళ్ళని కలుపుదామనే ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా ఉండాలి కదా. అది నాకు కొంచెం ఎక్కువ ఉండేది కాబట్టి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకునేవాడిని. అలాగా అందరూ అలా తీసుకోకపోవచ్చు. నాకెందుకు ఆ ఎవిడెన్స్ ఏదో చెప్తే దాని ప్రకారం చూసుకొని పోవచ్చు అని వదిలేసే వరకు ఉండొచ్చు. సార్, మీరు చూసిన మెనీ ఆఫ్ ద కేసెస్ లో కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కి సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎక్కువ ఉండటం వల్ల డైవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వేరే వాళ్ళ కపుల్స్ ని థింకింగ్ ప్రాసెస్ మారుతుంది గ్యారెంటీగా. ఓకే, సోషల్ మీడియా ఎక్స్పోజర్ వలన ఓహో ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా జీవించవచ్చు, ఇలా కూడా మాట్లాడొచ్చు,
ఇలాగ మనం బాధ పెట్టొచ్చు, లేదంటే ఇలాగ ఎంజాయ్ చేయొచ్చు, ఇలాంటివన్నీ నేర్చుకుంటాం అక్కడ. దానివలన మనకి ఆలోచనలు పెరుగుతాయి కానీ గ్రౌండ్స్ పెరగవు. ఓకే. అలాంటప్పుడు మనం ఆ గ్రౌండ్స్ లేకపోతే నువ్వు ఎక్కడ డైవర్స్ వస్తుంది. మనం అనుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఎక్స్పోజర్ బాగా, సోషల్ మీడియా ఎక్స్పోజర్ బాగా ఉంది కాబట్టి డైవర్స్లు పెరుగుతాయి. కానీ నిజమే, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ మారింది. ఏదో చిన్న ఎక్కడ దెబ్బలాడుకున్నా సరే ఒకటి డైవర్స్ కేసు వేసేయడం. ఈ డైవర్స్ గ్రాంట్ చేయడం అనేది మాత్రం కోర్టులో ఉన్న చట్ట ప్రకారమే జరుగుతుంది. ఓకే. అయితే అందులో ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు ఎక్కువైంది ఏంటంటే కన్సెంట్ డైవర్స్. ఇద్దరు కన్సెంట్ తీసుకొని డైవర్స్ తీసుకోవడం. ఓకే. అందులో ఏంటంటే ఇన్కంపాటబిలిటీ ఆఫ్ ది కపుల్. ఓకే. మా ఇద్దరికి కుదరలేదు, ఇద్దరికి జీవించడానికి కుదరదు, మేమిద్దరం జీవించలేము కూడా అన్న ఫ్యూచర్లో, కాబట్టి మేమిద్దరం కూడా డైవర్స్ తీసుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం అని చెప్పి అనుకొని తీసుకోవడం. ఇప్పుడు అది ఎక్కువైంది. మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ ఎక్కువైంది. డైవర్స్ నువ్వు పిటిషన్ పెడితే నీకు 10 సంవత్సరాలు గ్రాంట్ అవ్వదు గ్యారంటీ. అదే ఇద్దరు ఒప్పుకొని ఏదో తనకు కొంత ఇచ్చి తినకు కొంత తీసుకొని మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ వేసుకుంటే వెంటనే అవుతుంది. దానికి సర్టెన్ టైం పీరియడ్ ఉంటుంది సార్? 6 months అయిపోతుంది. అంటే కపుల్ ఇద్దరు మినిమం ఇంత టైం స్పెండ్ చేసిన తర్వాతే 2 years ఉండాలి కదా. 2 years కంపల్సరీ ఉండాలి. తర్వాత వేసుకోవాలి. అసలు ఎందుకు హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉంది కదా, ఒక సంవత్సరం కూడా లేకుండా డైవర్స్ వేయడానికి లేదు. ఓకే. మ్యారేజ్ సంవత్సరం అయితే కానీ డైవర్స్ వేయడానికి లేదు. మళ్ళీ దానికి కూడా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అసలు భరించలేని పరిస్థితి ఉందనుకో, నీ భర్త లాంటి పరిస్థితిని కల్పించడానుకో, నేను బాధ పెట్టేసి కిట్టేసి చంచేసి తెచ్చేసారు, లేదా ఇఫ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ దెన్ యూ కెన్ ఫైల్ ఎ పిటిషన్ ఫర్ డైవర్స్ బిఫోర్ 1 year. If husband happens to be an important, then the wife can file a petition for divorce within 1 year. ఓకే. అది ఒకటే గ్రౌండ్, మిగతా అంతా భార్య కూడా మెంటల్ గా టడ్డాడు అనుకో, అప్పుడు హస్బెండ్ కెన్ ఫైల్. ఇవన్నీ కష్టమైన విషయాలు ఇవి చేసుకోవడానికి, అది ప్రూవ్ చేయడానికి. మెంటల్ రిటార్టెడ్కి ఎంత మనం ప్రూవ్ చేయాలి? అలాగా మనకు అర్థం అవుతుంది ఆవిడ చేస్తుంటే అన్ని పిచ్చి పనులు అన్నీ చేస్తుందని. దాన్ని కోర్టులో ప్రూవ్ చేయాలంటే ఇవి సార్ ఇది ఇలాగ ఉంది, ఇలాగ పరిస్థితి అని చెప్పాలంటే కష్టం అవుతుంది. అలాంటి బాధలు ఆలు పడతారు, ఇలాంటి బాధలు ఇల్లు పడతారు. కాబట్టి గ్రౌండ్స్ మాత్రం ముఖ్యం. గ్రౌండ్స్ ఉంటేనే డైవర్స్ గ్రాంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. గ్రౌండ్స్ లేకుండా ఏదో పెట్టేసి అందరూ అనుకునేటట్టు పేపర్లో రాస్తూ ఉంటారు. ఇప్పుడు బాగా విచ్చలవిడిగా అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా డైవర్స్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇలా పెరిగిపోయింది కాబట్టి ఇలా చేసుకుంటారంటే అది కరెక్ట్ కాదు. నేను ఒకటి మాత్రం చెప్తా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద ఉందంటే తప్పకుండా ఉంది. మన థింకింగ్ ప్రాసెస్లో డిఫరెన్స్ ఉంది. అంతేగాని కోర్టులో డైవర్స్ ఇచ్చే విధానంలో మాత్రం ఈ గ్రౌండ్స్ ఉంటేనే నీకు వస్తుంది డైవర్స్, లేకపోతే. అయితే అందులో బాధ పెట్టే విధానంలో క్రూయల్టీ అంటున్నాము. ఆ క్రూయల్టీ అనేది ఏ విధమైన క్రూయల్టీ వస్తుందని ఇలాంటివన్నీ చేరుతాయి. సోషల్ మీడియాలోకి వెళ్ళాడు సార్, అందులో నన్ను ఇలాగా ఇన్సల్ట్ చేస్తున్నాడు, నన్ను అక్కడ పెట్టాడు, నా విధంగా ఇలా చేస్తున్నాడు అనుకునేటప్పుడు అక్కడ దాన్ని కూడా పరిగణలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ అంటే డిసెంబర్ 2nd week of December లో మీకు అతుల్ సుభాష్ చూసాను, నేను పూర్తిగా చదవలేదు, నేను మామూలుగా చూసాను. అంటే ఆ కేస్ మీకు ఐడియా ఉంది? చెప్పు. సో December 2nd week అతుల్ సుభాష్ 80 minutes సూసైడ్ సంబంధించిన వీడియో చేసి సూసైడ్ 24 pages సూసైడ్ నోట్ రాసి వెళ్ళినప్పుడు నేను ఐ టుక్ సమ్ టైమ్ సార్ చూడడానికి అసలు కేస్ స్టడీ ఏంటి అనేది. 2012లో కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ దీని మీద సెక్షువల్ వైలెన్స్, ఫిజికల్ హెరాస్మెంట్ ఇవన్నీ చేసి పెట్టి యాలిమోనీ కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత కూడా ఇంకొంచెం ఎక్కువ యాలిమోనీ కావాలని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా దీన్ని హెరాస్ చేయటం వల్ల, మిగతా ఎన్నో సెక్షన్స్ పెట్టడం వల్ల కోర్టు గ్రాంట్ చేసిన తర్వాత నేను సూసైడ్ తీసుకోవాలి. సో మీరు ఇందాక ఒక మాట చెప్పారు సార్, అంటే ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉమెన్కి ఎక్కడో కొంచెం అప్పర్ హ్యాండ్ ఆన్ ద ఎమోషనల్ ఎండ్ ఎక్కువే ఉంది కాబట్టి లీగల్గా అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారా? ఉంది అనుకుంటున్నాను. సో సెక్షన్ 498A ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. చాలా మంది దాన్ని
Misuse మిస్యూజ్ చేస్తున్నారు. చేసుకుంటున్నారు, మిస్యూజ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వై ఆర్ దేర్ ఆర్ నో ఎయిడ్స్ ఫర్ మెన్ యాజ్ వెల్? అంటే పూర్వం రోజుల నుంచి కూడా స్త్రీని అబల అంటారు. అంటే బలం లేనిది, అబల అంటే బలం లేనిది అని అర్థం, అంతే కదా. ఇప్పటికీ అలాగే కన్సిడర్ చేస్తారు అబల, బలం Okay. లేని విషయం ఏంటంటే ఏ విధంగా దెబ్బ తలిగేది అమ్మాయికి. మామూలుగా మనం వీధిలోకి వెళ్ళి ఫైట్ చేసినా, ఇంకొకరితో మాట్లాడినా, మీ మీద చేసినా దెబ్బ తగిలేది తనకే, మనకి కాదు. Okay. అది ఉండిపోయింది. మీరు అన్నట్టు కొద్దిగా స్త్రీ పక్షపాతగా ఉన్నారేమో చాలా మంది ఆలోచించడానికి అనిపిస్తుంది. కానీ నీకు చెప్తూ కూడా ఒకటి చెప్పాను, ఎమోషన్స్తో జడ్జిమెంట్ చెప్పరు, Okay. సాక్ష్యంతోనే చెప్తారు. ఇప్పుడు మీరు అతుల్ సుభాష్ చేస్తున్న తీసుకున్నా సరే, చనిపోయిన తర్వాత మనకి అవన్నీ మన నోట్స్లోకి వచ్చాయి అవన్నీ, అవునా? అవును, అంతకు అవును ముందు సార్, అవన్నీ మనకు రాలేదు. అవును. కానీ ఏంటి సొల్యూషన్ అంటే, చనిపోయిన తర్వాత సొల్యూషన్ అంటే ఏం సొల్యూషన్ వస్తుంది దానికి? మనం ఏం చేస్తాం? కరెక్టే కదా. కానీ we have to abide by law. We have to certainly give respect to the judgment given by the court. నువ్వు ఎగ్నెస్ట్ పోయినా కూడా తనకేమీ వచ్చే అవకాశం లేదు, తీసుకునే అవకాశం అంతకంటే లేదు. వేస్తూ ఉంటావు, దానికి ఏముంది, నాకు ఇది సరిపోదు ఇంకా ఎక్కువ చేయండి అంటే. కోర్టులో యాక్ట్లో ఉంది కాబట్టి ఇలా చేసుకుంటారు. ఉదాహరణకి ఒక మెయింటెనెన్స్ ఒక వైఫ్ గ్రాండ్ చేశారు, ఎంతో 10,000 గ్రాండ్ చేశారు అనుకోండి. ఇది భార్య మళ్ళీ నాకు కొంచెం ఎక్కువ కావాలి, నాకు సరిపోదు అని అన్నారు. కోర్టు మళ్ళీ కన్సిడర్ చేసి మళ్ళీ గ్రాంట్ చేసే అవకాశం సెక్షన్లోనే ఉంది. ఓకే. 125 to 128 సిఆర్పిసిలో ఈ సెక్షన్స్లో అది ఉంది. మెయింటెనెన్స్ గ్రాంట్ చేసి ఇది సఫిషియెంట్ అనిపించకపోతే మళ్ళీ ఎన్హాన్స్మెంట్కి వేయొచ్చు. ఓకే. కాబట్టి చేస్తారు, నిజమే, అది చేయాలి. ఈ సందర్భంగా దీనికి సందర్భానుసారం కాకపోయినా ఒక మాట చెప్తా. పిల్లల తరపుని భార్య తల్లి వేస్తుంది, నాకు నా కొడుక్కి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయండి అని. ఓకే. సరే, కొద్ది రోజులు అయ్యేసరికి కాంప్రమైజ్ అవుతారు భర్త భార్య. నీకు ఇంత ఇస్తాను, నీకు 15,000 ఇస్తాను, కొడుక్కేమో 3,000 ఇస్తాను, లేదంటే 5,000 ఇస్తాను అంటాడు. కాంప్రమైజ్ చేసుకొని సంతకం పెడుతుంది. ఒక విషయం తెలుసా, సంతకం పెట్టేస్తుంది, అక్కడికి అయిపోద్ది, కేసు క్లోజ్ అయిపోద్ది, వెళ్ళిపోతారు. కేసు ఏం క్లోజ్ అవ్వదు. మదర్ హ్యాస్ నో రైట్ టు ఎంటర్ ఇన్ టు కాంప్రమైజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎ మైనర్. ఆ మైనర్ మళ్ళీ పెట్టచ్చు, నాకు ఇలాగ కాంప్రమైజ్ చేసింది మా అమ్మ చేసింది కానీ కాదు, నాకు సరిపోదు, యాక్చువల్గా ఎంత అవుతుందని ఇంకొక అడ్వకేట్ దాన్ని పెట్టి పెట్టచ్చు. ఓకే. అంటే మనం మామూలుగా ఆలోచించినా మనకు అర్థం అవుతుంది అది కరెక్ట్ కాదు. ఓకే. అది అలా జరిగిన సందర్భాలు కోర్టులో అలాగా జడ్జిమెంట్ చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి అలాగా. కాబట్టి మైనర్స్ తరపుని కాంప్రమైజ్ చేసినా చల్లదు. సో చాలా కంట్రీస్ లో ఇందాక మీరు చెప్పినట్టు, ఇందాక హస్బెండ్ అండ్ వైఫ్ డివోర్స్ కేసెస్ లో ఒకటి ఇంపార్టెంట్ అవ్వచ్చు, రెండు సర్టెన్ రీజన్స్ వల్ల, గ్రౌండ్స్ వల్ల అవుతుంది. చాలా మంది కంట్రీస్ లో మ్యారిటల్ రేప్ కూడా ఒక అఫెన్స్ కింద కన్సిడర్ చేస్తారు కదా, అది ఇండియాలో కూడా కన్సిడర్ చేయట్లేదు ప్రస్తుతానికి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అది యాక్ట్లో లేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడడం ఏమీ కరెక్ట్గా ఉండదు. ఓకే. బట్ స్టిల్ ఏంటంటే దానికి ఉన్న రిపర్కషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. మ్యారిటల్ రేప్ అంటే ఓకే, may be misused also. Okay. If wife does not actually like the husband, okay, she is intended to take divorce from him. Okay. She wants to create a ground. Okay. Even at the time when they are actually meeting also, she can actually file a case against him that he has actually committed rape on me. అలాంటి అవకాశాలు కూడా ఉంటాయి. Okay. మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి అదే కారణంగా ఎన్ని రోజులు మరి యాక్ట్ రాలేదేమో నాకు తెలియదు, ప్రస్తుతానికైతే లేదు. ఇంకా ఫర్దర్ గా కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. అది ఉంటుంది, నేను ఎలా చెప్తాను, అది జడ్జెస్ బాగా థింక్ చేసి లేదు లేదు రావచ్చు అని అనుకుంటే చేస్తారు. అంటే చట్టాలు కూడా అలాగే పుట్టాయి సందీప్. పూర్వం రోజుల్లో మెయింటెనెన్స్ 125 సిఆర్పిసి మెయింటెనెన్స్ ఉండేటప్పుడు ఇంటర్ మెయింటెనెన్స్ లేదు. అంటే కేసు నడుస్తుండగా ముందు మెయింటెనెన్స్ పే చేయండి అని ప్రొవిజన్ లేదు. ఓకే. అది చాలా పిక్యులర్గా ఉంటుంది ఆ సిచ్యువేషన్ కూడా. నేను ఒకసారి చదువుతున్నప్పుడు దట్ వెంట్ అప్ టు సుప్రీం కోర్టు.
ఒకళ్ళు ఇంటర్ మెయింటెనెన్స్ పిటిషన్ పెడతాడు. అసలు ఇంటర్ మెయింటెనెన్స్ ప్రొవిజన్ లేదు, ఎలా ఉంటుందని చెప్తే కొట్టేశారు. అది హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఇంకోటి అక్కడ ఏం చెప్పారంటే ఇంటర్ మెయింటెనెన్స్ ప్రొవిజన్ లేదు, బాగానే ఉంది, ఇంటర్ మెయింటెనెన్స్ ఇవ్వకూడదని ప్రొవిజన్ లేదు కదా, కాబట్టి ఇవ్వచ్చు అన్నారు. అర్థమైందా? అలాగా చట్టాలు రావడానికి కూడా ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కారణాలు కూడా ఉంటాయి. ఓకే, ఆ విధంగా. ఓకే. మామూలుగా ఇప్పుడు మీరు 125 సిఆర్పిసి ప్రకారం మామూలుగా మెయింటెనెన్స్ తీసుకోవచ్చు అంటున్నారు సార్. అది అబ్బాయి కూడా తీసుకోవచ్చా సార్ మామూలుగా? ప్రొవిజన్ లో లేదు మామూలుగా, కానీ హస్బెండ్ ఆల్సో ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్. Wife and she is actually found to be having so much of money. Okay. Financially she is sound. If this man does not have any money, okay, అయితే అడగొచ్చు. అది బియాండ్ ద లా మాట్లాడాలి సార్, లేకపోతే బియాండ్ లా కాదు, వెయ్యొచ్చు అని జడ్జిమెంట్స్ ఉన్నాయి. జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఓకే, కేస్ రిఫరెన్స్ తో మనం ఫైల్ చేసుకోవచ్చు. సార్ ఆడపిల్లకి పెళ్ళి అయిపోయిన తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ నేను మాట్లాడుతున్నాను. సో తను పెళ్ళి అయిపోయి వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యూజువల్లీ ఏంటంటే ఆడపిల్ల మగపిల్లాడు ఇద్దరు సమానమే అనుకునే ఫ్యామిలీలో చాలా మంచి మాట్లాడారు. ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసరికి మగపిల్లలకే ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఇవాళ వరకు ఏంటి అంటే ఆడపిల్లలను సమానంగా ఆ ఏరియాలో ఎందుకు చూడలేకపోతున్నారు. చాలా కాలం కిందట బాబు గారి సినిమాలో ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. మహావిష్ణువు లక్ష్మి ఇద్దరు కూర్చొని ఉంటే నారదుడు వచ్చి అడుగుతాడు, అయ్యా దేవా, ఆడవాళ్ళు మగవాళ్ళం సమానమే కదా, మరి అమ్మగారు ఎప్పుడు కాలు పడుతున్నారు కదా అని అంటే అవును, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, కానీ మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అని చెప్తాడు. మలపూడి వెంకటరమణ ఎంత చక్కగా రాస్తాడంటే మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అని చెప్తాడు. అందుకని పట్టవలసి వస్తుందని చెప్పినట్టు జోక్కి సరే చెప్తున్నా. అది కంటిన్యూ అయింది, అలాగే ఇప్పటికీ ఇంకా అలాగే అనుకుంటూ ఉంటారు మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అని. కానీ ఇప్పుడు మాత్రం అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి, లేడీస్కి జెంట్స్కి. నేను మగవాడే పుట్టాను కాబట్టి ఆస్తి అంతా నాది అని అనుకునే పరిస్థితి లేదు. అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు కొంచెం డిఫరెన్స్ ఉండేది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే యాన్సెస్టర్స్, కొపార్షనరీ ప్రాపర్టీ అంటే కొపార్షనరీ అంటే మగవాడని అర్థం. యాక్చువల్గా మేల్ జనరేషన్లో అందరూ పుట్టివారు మగవాడు ఎవరైనా ఉంటే వాడికి మాత్రమే కొపార్షనరీ రైట్స్ ఉండేవి. ఇప్పుడు అందులో 2005 యాక్ట్ వచ్చిన తర్వాత అమెండ్మెంట్ వచ్చింది, సక్సెషన్ యాక్ట్. అందులో గర్ల్స్ ఆల్సో ఆర్ కొపార్షనర్స్ అన్నారు. కాబట్టి దే హ్యావ్ ఆల్సో గాట్ రైట్, ఈక్వల్ రైట్ అలాంగ్ విత్ మెన్. ఇప్పుడు బై బర్తే దే విల్ హ్యావ్ రైట్ ఇన్ ద ప్రాపర్టీ. By birth they will have right like her brother. పూర్వం రోజులుగా ఇప్పటికీ చాలా వరకు ఆలోచన ఆచరణ ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు చక్కగా మంచి కట్నం ఇచ్చి కూతుర్నిచ్చి పెళ్లి చేసి పంపించాం, అయిపోయింది, నేను చేయవలసిన పే చేశాను కాబట్టి అతనికి ఏమి ఇవ్వాల్సిన పని లేదని అనుకుంటూ ఉంటారు. అది ఎప్పుడు కాదు. ద గర్ల్ విల్ హ్యావ్ రైట్ ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ హర్ ఫాదర్. పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా తనకు ఆడుకుంటుంది. నో బడీ కెన్ టేక్ ఇట్ అవే. చాలా మంది అదే దీనిలో ఉంటారు, ఆలోచనలో ఉంటారు. పెళ్లి చేశాను కదండి, ఇంత కట్నం ఇచ్చాను, ఇంత కట్నం ఇచ్చేసి నేను పంపించాను, తనకి ఇంకేమి ఇవ్వాలి, నేను ఇవ్వాల్సిన పని లేదని. అది కరెక్ట్ కాదు. నీకు అంతగా ఉండుంటే అప్పుడే ఒక పార్టిషన్ చేసి నీ కొడుకు కింద నీ కూతురు కింద అందులోంచి నువ్వు పెళ్లి చేసి పంపించాలని చెప్పు, బాగుంటుంది. కానీ పెళ్లి చేసి పంపించాను కాబట్టి ఖర్చు తాళ పెట్టాను కాబట్టి తనకి ఇవ్వాల్సిన పని లేదనే ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం తనకు రావాల్సిన హక్కుని, ఆ రావాల్సిన వాటాన్ని తనకి ఇవ్వాల్సిందే. నో బడీ కెన్ స్టాప్ దిస్. ఒకనే పెద్దలు ఊర్లో కూర్చొని మాట్లాడి అలా కాదు, నువ్వు తీసుకున్నావు కదా బిల్ల తీసి అడుగుతావు నువ్వు అని అంటారు, కానీ చట్టంలో అలా అడగడానికి అవకాశం లేదు. కంపల్సరీగా తనకి వెళ్ళాలి, ఇవ్వాల్సిందే. అది ఒకవేళ ఇవ్వకపోతే షీ హాస్ గాట్ ఎ రైట్ టు ఫైల్ ఎ సూట్ ఫర్ పార్టిషన్. 2005 యాక్ట్ లో కూడా అది రాసి ఉంది. అది షీ హాస్ గాట్ ఎ రైట్ టు ఫైల్ ఎ సూట్ ఫర్ పార్టిషన్. తన తాలూకా హక్కుని తండ్రికి, కొడుక్కి, ఆనందముడికి, తనకి ఇలాగా ఇన్ని వాటాలు వస్తుంది పంచండి అని చెప్పి అడిగే హక్కు తనకు. చట్ట ప్రకారం చేయవలసిన పని కోర్టు చేస్తుంది, రావాల్సిన దాన్ని తనకిస్తుంది. సార్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్, కోపార్ట్నర్స్ కానివ్వండి, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ కానివ్వండి,
సో ఈ ట్రీ ఏంటి సార్? అంటే గ్రాండ్ పేరెంట్స్ ది మనవాళ్ళకి రావటము. అది మనందరం పూర్వం రోజుల నుంచి ఈ ఆలోచనలో నిలబడిపోయి ఉన్నాం. ఏంటి, తాత ఆస్తి తన్నుకు తినండి అని సరే, అంటే మనవాడికే వస్తుంది, ఇంకెవరు తీసుకోవడానికి అవకాశం లేదని సరే. తాత ఆస్తిని తన్నుకు తినండి అని అంటారు మన వాళ్ళకి. అంటే తాత ఆస్తి మనవాళ్ళకే వస్తుంది కాబట్టి తన్నుకు తింటారని అనుకుంటారు. ఇప్పుడు చెప్తున్న ప్రకారం, చట్ట ప్రకారం అందరికీ సమానమే. ఓకే. కూతురికి కొడుకులకి అందరికీ సమానమే. మనవరాళ్ళు అయినా సరే, మనవడైనా సరే, ఎవరికైనా సమానమే ప్రాపర్టీలు. అది అన్సెస్ట్రల్ ప్రాపర్టీలో ఫ్యామిలీ ప్రాపర్టీకి వస్తే మాత్రం ఎవరెవరికి ఎంత ఈక్వల్ షేర్ ఉంటుందో అంత వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి తాత ప్రాపర్టీ ఉంది, తండ్రి ఉన్నాడు, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు, ముగ్గురికి సమానంగా వాటాలు వస్తాయి. ఇందులో సాధారణంగా అన్యాయం జరిగింది ఎవరికైనా ఉందంటే వైఫ్కి. వైఫ్కి ఏం షేర్ లేదు ప్రాపర్టీలో. వైఫ్కి షేర్ ఎప్పుడు వస్తుందంటే హస్బెండ్ చచ్చిపోతే వస్తుంది. వైఫ్ ఆ ప్రాపర్టీలో షేర్ ఎప్పుడంటే అది కూడా హస్బెండ్ షేర్లో ఒక షేర్. ఓకే. ఉదాహరణకి తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు. ఓకే. ఇప్పుడు తండ్రి చనిపోయాడు అనుకోండి. తండ్రి చనిపోతే మామూలుగా అయితే నాషనల్ పార్టిషన్ అంటారు. అంటే 3 వాటాలు చేయాలి. తండ్రికి ఒక వాటా, కొడుకు ఒక వాటా, కూతురికి ఒక వాటా. ఈ తండ్రికి వచ్చిన వాటాలో కొడుక్కి మళ్ళీ వాటా, కూతురికి వాటా, మిగిలిపోయిన ఇంకో వాటా ఉంటుంది కదా, ఆయన వాటా భార్యకి వెళ్తుంది. అంటే 1/3 ఆఫ్ ది హస్బెండ్ షేర్ మాత్రమే వైఫ్కి వెళ్తుంది. అంటే కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది ఇలా లోపలికి సక్సెషన్ యాక్ట్ ఇంకా లోపలికి వెళ్తే. కానీ సింపుల్గా చెప్పాలంటే అది భర్త తాలూకా షేర్లో మాత్రమే భార్యకి హక్కు. మిగతా వాటిలో సంబంధం ఉండదు. ఆవిడికి సొంతంగా ప్రాపర్టీ ఉంటే, ఆవిడ పేరు కానీ ఉంటే తప్పకుండా మిగతా 1/3 కాకుండా మిగతాదంతా వాళ్ళ పిల్లలకి వెళ్తుంది అంతే. ఓకే. అండ్ వీళ్ళ పిల్లల పైన అంటే భర్త హస్బెండ్ పిల్లలకి పైన వాళ్ళ బ్రదర్, హస్బెండ్ వాళ్ళ బ్రదర్, అది వాళ్ళు పంచుకోవడానికి. ఉదాహరణకి తాత ప్రాపర్టీ ఉంది, తాతకి 100 ఎకరాలు ఉంది. ఆ తాతకి తండ్రి ఇంకో చిన్నాన్న ఉన్నారు, లేదంటే 2 చిన్నాన్నలు ఉన్నారు, మొత్తం ముగ్గురు పంచుకోవాలి. ముగ్గురు పంచుకుంటే 33 ఎకరాలు వస్తుంది ఒక్కొక్కరికి. ఈ 33 ఎకరాల్లో మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు పంచుకునేది ఎలాగా అంటే ఇలాగా, ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి వెళ్ళిపోతుంది, వాళ్ళ షేర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే సార్. అప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు విల్ డీడ్ రాసి పెడతారు కదా, విల్ డీడ్ రాసినప్పుడు పార్ట్ మీరు అన్నట్టు ఈక్వల్ షేర్స్ కనుక డివైడ్ అవ్వకపోతే కెన్ ఇట్ బి ఛాలెంజ్డ్? 300 లీగల్ క్లాస్ అయిపోద్ది. ఇది విషయం ఏంటంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలో, జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ అంటే తెలుసు కదా, జాయింట్ గా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంచుకునే ప్రాపర్టీ జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే పూర్వకాలం నుంచి వచ్చిన ప్రాపర్టీని యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. సరే, జాయింట్ ఫ్యామిలీ అనుకున్నాం. జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీలో తండ్రికి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. ఆయనకి తండ్రికి ఒక షేర్ ఉంటుంది, కొడుక్కి కూతురికి కూడా ఒక షేర్ ఉంటుంది కదా, మొత్తం 2 షేర్లు, మొత్తం 3 షేర్లు. తండ్రి వీలునామా రాస్తాడు. ఆయనకి రాసే హక్కు లేదు. ఆయన హక్కు వరకు మాత్రమే, ఆయన తాలూకా 1/3 షేర్ వరకు మాత్రమే విల్ డీడ్ రాయగలడు. మొత్తం ప్రాపర్టీ అంతా రాయడానికి హక్కు లేదు ఆయన. అందుకే విల్ డీడ్ క్యాన్సిల్ అవుతుంది. ఒకవేళ వేసిన కోర్టులో వేసినా ఈ విల్ డీడ్ చెల్లదంటే తప్పకుండా కొట్టేస్తారు. ఆయన షేర్ వరకు మాత్రం రాసుకోవచ్చు. కాబట్టి చాలా మంది అనుకుంటారు విల్ డీడ్ రాశాడు, తాత రాశాడు కాబట్టి వీళ్ళందరికీ వెళ్ళిపోద్దని. ఇప్పుడు వెళ్ళదు. కానీ ఎప్పుడు వెళ్తుంది అంటే, ఆ ప్రాపర్టీ తాతే కొని ఉంటే అది ఆయన సొంత ప్రాపర్టీ అయితే విల్ డీడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు మీరున్నారు, మీరు ప్రాపర్టీ కొన్నారు, మీరు ఆ ప్రాపర్టీని మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. భార్యకి, కొడుక్కి, కూతురికి, ఇంకెవరికి ఇవ్వాలనుకుని మీ ఫ్రెండ్కి ఎవరికి ఇచ్చుకోవాలని నీది అది. అది వీలునామాలో మెన్షన్ చేసుకున్నా పర్వాలేదు, వెళ్తుంది. అది మీరు కొన్నారు కాబట్టి. అదే మీరు తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ అనుకోండి, అందులో మీకు హక్కు లేదు, పూర్తి హక్కు లేదు. మీ షేర్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే మీరు ఎవరికైనా ఇవ్వగలరు. అది డివైడ్ అయిపోయినా వీలునామాని ఛాలెంజ్ చెయ్యొచ్చు. అంటే చెయ్యకుండా చేశాడు కాబట్టి, ఎందుకంటే ఈ ప్రాపర్టీ పాపలేదు కదా. ఇప్పుడు ఇంత ప్రాపర్టీని ఆయన మొత్తం రాసేసాడు. ఆయన ప్రాపర్టీ ఏది ఇందులో 1/3. ఎక్కడ 1/3? అది కూడా డివైడ్ అవ్వలేదు. ఇదంతా డివైడ్ అయితేనే ఆయనకు వచ్చిన 1/3 ఆయనకి వెళ్తుంది. ఇటుపక్క ఏది వెళ్తుందో కూడా తెలియదు. అలా లేకుండా ఇది ఎలా రాసేస్తాడని అడుగుతారు. అదే కారణంగా విల్ డీడ్ ఈస్ నాట్ వ్యాలిడ్ యాజ్ ఫార్ యాజ్ ద షేర్స్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఆర్ కన్సర్న్. ఆయన తాలూకు 1/3 షేర్ వరకు, అన్డివైడెడ్ 1/3 షేర్ మాత్రం కరెక్టే. అది చేసుకోవచ్చు. అది సార్. ఇప్పుడు మామూలు ఇన్ని అగ్రిమెంట్స్ కానివ్వండి, ఒక ఆస్తి పంపకాల్లో ఆస్తి డివైడ్ చేసినప్పుడు కూడా నీట్గా అన్ని రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా ఇంకా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ రావడం కానివ్వండి, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రానివ్వడం కానివ్వండి,
ఇది మీరు ఎలా చూస్తారు సార్ ఇది అగ్రిమెంట్స్ ఆర్ ప్రెసెంట్? నేను చూడడం కాదు, అసలు మనమే ఒక పద్ధతి ప్రకారం ఆలోచించండి. ప్రతిదానికి ఒక చట్టం ఉంది. దేన్నైనా ఎలాగా ఎగ్జిక్యూట్ చేయాలి, ఎలాగా ట్రాన్స్ఫర్ చేయాలి అనే విషయం చట్టంలో రాసింది. ఇన్నిటికీ అన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తే చాలా పెద్దది అవుతుంది, కానీ ఒకటే చెప్తా. ఉదాహరణకి ఈ ప్రాపర్టీ ఉంది, మీరు మీ కొడుకు మీ కూతురు మీరు పంచుకోవాలి. ఓకే, మీ ముగ్గురు పంచుకుంటే ముగ్గురికి 3 షేర్లు వస్తాయి. ఓకే, ఇది ఇలాగా ఫ్యూచర్లో తగు రాకుండా చేయాలనుకుంటే ఏం చేస్తారు, మీరు చక్కగా పార్షియల్ డీడ్ రాస్తారు. పార్షియల్ డీడ్ రాసి దాన్ని రిజిస్టర్ చేస్తారు. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఏదైనా డాక్యుమెంట్ రాసి పక్కన పడేస్తే రిజిస్టర్ కానీ చేయకపోతే చల్లదు. ఓకే, తగులు రావడానికి కారణం ఏంటంటే, మనం బాగా ఉండేటప్పుడు మంచి రిలేషన్స్ అందరికి కలిగి ఉన్నప్పుడు ఏదో చిన్న కాగితం మీద రాసి మా నాన్న రాశాడు నాకు ఇది రాశాడు అని తీసుకునే వాళ్ళు ఉన్నారు. మా నాన్న రాశాడు, నాన్నేమో ఈ టేబుల్ తీసుకున్నాడు, నాకేమో ఆ టేబుల్ ఇచ్చాడు, అదేమో సందీప్కి ఇచ్చాడు అని అనుకుంటారు. అనుకుంటే మీలో మీకు మంచి అవగాహన ఉన్నంత వరకు బాగుంటుంది. ఆ గౌరవం ఇచ్చి దాన్ని వాళ్ళు తీసుకుంటారు. అంటే ఓరల్ పార్టిషన్ ఇస్ ఆల్సో వ్యాలిడ్. ఓకే, ఇప్పుడే కదా, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఓరల్ పార్టిషన్ ఇస్ వ్యాలిడ్ మన ఇండియన్ లా ప్రకారం. ఓకే, ఎంత పెద్ద ప్రాపర్టీ అయినా, కొన్ని వేల కోట్ల ఆస్తున్నా సరే దాన్ని ఓరల్ గా పంచుకోవచ్చు. ఓకే, దాన్ని ప్రూవ్ చేయగలిగితే అక్కర్లా. ఒప్పుకుంటే ఇంకేం లేదు. ఇప్పుడు ఉదాహరణకి కోకా బెన్ చేయలేదా, దాన్ని ఏమో రైటింగ్ లో పెట్టారా, తర్వాత దాన్ని రైటింగ్ లో రాశారు. అది ఏమన్నారు, మా అమ్మ ఏం చెప్తే దానికి ఒప్పుకుంటాం అన్నారు. ఎవరు, మన రిలయన్స్ అంబానీ, ముఖేష్ అంబానీ కూడా మా అమ్మ ఎలా పంచితే అలా ఒప్పుకుంటాం అన్నారు. వాళ్ళకి వాళ్ళ తల్లి మీద ఉన్న గౌరవం అలాంటిది అనుకోండి. చెప్తున్నా, మామూలుగా మాట్లాడుకొని నువ్వు తీసుకుందాం నేను తీసుకుందాం అనుకుంటే అలా కూడా చెల్లుతుంది. కాబట్టి ఒకసారి వన్స్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ రైటింగ్ ఇట్ మస్ట్ బి రిజిస్టర్డ్. సెక్షన్ 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయకపోతే మాత్రం అలా పంచుకున్నామంటే మాత్రం చల్లదు. అందుకే మళ్ళీ తగులు వస్తాయి. ఏముంది నాకు సరిగ్గా రాలేదు ప్రాపర్టీ అనుకునేటప్పుడు వాడు ఆటోమేటిక్గా అల్లరి పెడతాడు, ఇది రిజిస్టర్ చేయలేదు కాబట్టి చల్లదు, వాడు కావాలని రాయించుకున్నాడు, ఇంకేమన్నా పెడతారు. వద్దనుకునేటప్పుడు ఇంకెంతైనా వస్తాయి. అందుకు అసలు తగులు రావడానికి కారణం ఏంటంటే డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం వలన, ఉండిపోవడం వలన. ఓకే, వీళ్ళు క్రియేట్ చేయడం వలన డాక్యుమెంట్స్ ఆడికి హక్కున్నా లేకపోయినా ఒకడు క్రియేట్ చేసి పెడతాడు. అప్పుడు రంగయ్య కేసు స్టోరీ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు తన సిచ్యువేషన్ ఏంటి? తనకి ఇప్పుడు డాక్యుమెంట్స్ తన దగ్గర లేవు. ఇప్పుడు తనకి మళ్ళీ కేసు ఫైట్ చేయవలసిందే. అన్ని మొట్టమొదటి నుంచి ఇలాగ మేము పంచుకోలేదు, ఇలాగ మాకు ఉంది, ఇది మా కేసు అని వెయ్యాలి కేసు తప్పకుండా. ఇది మాది కాదనడానికి వాళ్ళ బ్రదర్ కూడా కాదని అండు, ఇది అందరిది అనే విషయాన్ని దాన్ని ప్రూవ్ చేయగలుగుతాడు తప్పకుండా. ఇది జాయింట్ ప్రాపర్టీ అని ప్రూవ్ అయితే అప్పుడు ఎవరి తాలూకు షేర్ ఏంటి అనేది తీసుకోగలిగితే అప్పుడు ఆ విధంగా సక్సీడ్ అవుతాడు. వెయ్యాలి కేసు. నేను కోర్టుకు వెళ్లకుండా జరుగుతుందంటే జరగదు. ఒప్పుకొని వాళ్ళు ఉంటే ఎలా జరుగుతుంది చెప్పు, నేను దాన్ని ఒప్పుకోవట్లేదు ఇది నాదే అని అనేవాడు ఉంటే ఎలాగా జరుగుతుంది? తప్పకుండా వెయ్యాలి, నోటీస్ ఒకటి ఇవ్వాలి, దాని ప్రకారం చెయ్యాలి. అప్పుడప్పుడు పలానప్పుడు ఇలా జరిగింది, పలానప్పుడు జరిగేవి, నువ్వు కూడా ఉన్నావు. ఉదాహరణకి ఆ బ్రదరు ఈ అమ్మాయికి ఇచ్చేటప్పుడు ఈ ప్రాపర్టీ ఇచ్చామని చెప్పినాడు, ఒక కాగితం మీద ఎక్కడో సంతకం పెట్టాడు అనుకోండి, ఉదాహరణ పెద్ద ఎవిడెన్స్ కదా. నువ్వే ఉండి అన్నయ్య, నువ్వే ఇంటికి పెద్ద, నువ్వు పెద్దోడివి, నువ్వే ఉండి రాయించి ఇచ్చావు, నువ్వు సొంతం కూడా పెట్టావు, ఇలా కాదని ఇప్పుడు ఎలాగంటావు అంటాను అంటే అక్కడికి అది చక్కటి ఎవిడెన్స్ అవుతుంది. అలాగా ఎక్కడైనా ఏదైనా ఉండొచ్చు. ఎవరైనా సరే సాధారణంగా ఎక్కడో దగ్గర ఒక చిన్న ఎలిబి విడిచిపెడతారు. ఓకే, ఆ విధంగా సక్సీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది ఓకే సార్. ఇప్పుడు పేరెంట్స్కి ఒక 60 years వచ్చిన తర్వాత మామూలుగా పిల్లలకి ప్రాపర్టీస్ ఇచ్చేసిన తర్వాత పిల్లలు ప్రాపర్టీస్ తీసేసుకొని పేరెంట్స్ని వదిలేసి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టేసి వెళ్ళిపోతారు కదా సార్. కొన్ని చూసినప్పుడు నాకు బాధేస్తుంది సార్. నార్మల్గా కొన్ని వేల కోట్లు చేసుకొని పిల్లలకి ఇచ్చిన తర్వాత పిల్లలు అవి తీసేసుకొని పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో రోడ్డు మీద పడేసి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. సో అటువంటి వాళ్ళకి పేరెంట్స్కి అసలు రెమెడీస్ ఏమైనా ఉంటాయా సార్? ఎన్ని వేల కోట్లు ఏదో చేయడం గురించి ఒకటే చిన్న ప్రాపర్టీ మనం తీసుకున్నాం. ఒక తండ్రి ఇంకా ముసలైపోతున్న సందర్భంలో ఆయనకున్న ఇంటి ఆస్తిని వాడు కొడుకు రాశాడు. అది రాసేస్తూ అందులో అంటాడు, నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు నా ఓల్డ్ ఏజ్లో అనే ఉద్దేశంతో నీ ప్రాపర్టీ నేను రాశాను, ఇది వాడే ఇంకా జీవితాంతం వాడు అనిపించవచ్చు అని అంటాడు. ప్రాక్టికల్గా
ఒక్కసారి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత వాడి పేరుని వచ్చిన తర్వాత వాడు కింగ్. తండ్రిని బయటికి తరిమేసి అసలు చూడకుండా వదిలేసే సందర్భాలు చాలా చాలా పూకొల్లాలు మనం చూస్తాం. అలాంటి సందర్భంలో నేను ఇందాక ముందు చెప్పాను, ఇది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని. ఈ యాక్ట్ ప్రకారం వాడు రాసిన సేల్ డీడ్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. వాడు కంప్లైంట్ ఇవ్వాలా. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగేది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేసి ఇలాగ చేశారని చెప్పి అది చెప్పొచ్చు, దాన్ని కంటెస్ట్ చేయొచ్చు. అప్పుడు వాడు తండ్రి వచ్చి నేను చేయలేదని చెప్పినా కూడా వాళ్ళు డైరెక్ట్ చేయొచ్చు, నువ్వు ఎంత కట్టాలి, ఇలాగా ఎవ్రీ మంత్ ఇలా మెయింటెనెన్స్ కట్టని చెప్పి చెప్పొచ్చు. ఈ ప్రాపర్టీని మళ్ళీ క్యాన్సిల్ చేసి ట్రాన్స్ఫర్ చేయించే అవకాశం కూడా ఉంది. అంతేనా? ప్రొటెక్షన్ అయితే ఉంది, తప్పకుండా లేకుండా పోలేదు. చాలా మందికి తెలియదు కదా సార్. చాలా మందికి తెలియదు, చాలా మంది దాన్ని చూడరు, దాని గురించి పట్టించుకోరు. రాసేస్తారు, ఎప్పుడు నువ్వు రాస్తావు కదా ఇంకేం నాకు చేసేదని అనుకుంటారు, అది వదిలేస్తారు. అలా కాదు, ఇలా ఉందనే విషయాన్ని తెలుసుకుంటే వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ ఎవరు ఎంతమంది వెళ్తారండి కొడుకు మీద కేసు వేయడానికి? తండ్రి ఇష్టపడ్డావు, తండ్రి సరేలే కొన్ని వాడు హాయిగా ఉంటాడు కదా నేనే అనుకుంటాడు. సార్ మా ప్రాపర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియాలో ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క సపరేట్ లా ఉంది కదా సార్. సో హిందూకి హిందూ సక్సెషన్ యాక్ట్ ఉంది, క్రిస్టియన్స్కి క్రిస్టియన్ యాక్ట్, ముస్లింకి ముస్లిం ఇన్హెరిటెన్స్ యాక్ట్ ఉంది. సో ఎందుకు 3 డిఫరెంట్ లాస్ రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు? ఎందుకు రాశారని మనం చెప్పంగానే బ్రిటిషర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు క్రిస్టియానిటీని డెవలప్ చేశారు. దాని క్రిస్టియన్ వాళ్ళకి సపరేట్ యాక్ట్ ఉండాలి కాబట్టి క్రిస్టియన్ లా చేశారు. ఓకే. మొట్టమొదటి నుంచి మనకి హిందూలా మనకు మొట్టమొదటి నుంచి ఉంది. ఓకే. ఈ శాస్త్రాల్లో ఉన్న దాని ప్రకారమే ఎవరికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఏ విధంగా ప్రాపర్టీని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తూ వచ్చారు. మనకి ఈ ముస్లిం లా కూడా మనకి ఫారిన్ నుంచి వచ్చింది, మన ఇండియాలో పుట్టింది కాదు. అవునా? మనని ఆక్యుపై చేయడానికి వచ్చిన వాళ్ళ ద్వారా మనకి ఈ ముస్లిం లా కూడా వచ్చింది. వాళ్ళకు కూడా వాళ్ళకు చట్టం కావాలని వాళ్ళకు చట్టం చేసుకున్నారు, దానికి చట్టం చెప్పారు. చాలా రోజుల వరకు దాన్ని వ్యతిరేకించగలిగే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇప్పుడు కొద్దిగా కానీ అందుకే కామన్ మీరు అనుకున్న మాటకి ఏంటంటే కామన్ సివిల్ కోడ్ ఉండుంటే చాలా వరకు అన్నిటికీ ఆన్సర్ చెప్పగలిగే అవకాశం ఉండేది. ఇన్ని చట్టాలు ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఉదాహరణకి ఎంతమంది బాధపడతారు చెప్పండి, అంటే ఒకరి గురించి కామెంట్ చేయడం కాదు. ఒక చట్ట ప్రకారం వాళ్ళు 4 పెళ్లి చేసుకున్నా చెల్లుతుంది. మన దాంట్లో 2 పెళ్లి చేసుకుంటే వీడు శిక్షార్హుడు, వీడు జైలుకి పంపిస్తారు. ఒకే దేశంలో ఇలాంటి వాళ్ళు అందరూ ఉండి ఇది ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే ఆలోచన మనకు వస్తుంది. అఫ్కోర్స్ చట్టం అలాగ ఉంది కాబట్టి, అప్పుడు ఎప్పటి నుంచో ఆక్యుపై చేసిన యాక్సెప్ట్ చేసిన ప్రిన్సిపల్ కాబట్టి అలాగ ఉంది. క్రిస్టియన్ లాలో కూడా ఒకటే మ్యారేజ్, 2 మ్యారేజ్లు లేవు. 2 మ్యారేజ్ అంటే శిక్షార్హుడే. ఇంక ఇందులో హిందూ మ్యారేజ్ యాక్ట్లో అలాగే శిక్షార్హులు లేకపోయినా అందులో మాత్రం కంప్లీట్లీ బ్యాండ్. కాబట్టి అలాగా ఇది మీరు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి చెప్పగా ఇంకొక విషయం నేను క్లోజ్ అయిపోయిన తర్వాత చెప్తాను. సంతకం యొక్క విలువ దాంతో స్టార్ట్ చేద్దాం సార్. సిగ్నేచర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాని విలువ ఏంటి? ఇది అందరికీ ఉపయోగకరమైందే బాబు, నువ్వు కూడా విను. నిజంగానే నువ్వు తప్పకుండా వినాలి, మీ అందరూ వినాలి. కారణం ఏంటంటే చాలా మంది అనుకుంటారు ఏదైనా డాక్యుమెంట్ మీద సంతకం పెడితే సరిపోద్దని. సంతకాన్ని ఈజీగా చాలా మంది డినై చేస్తారు ఈ మధ్య కాలంలో. ఆ సంతకం నాది కాదని. అంటే నేను అక్కడ స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు అడిగే క్వశ్చన్ నేను వస్తాను. ఒక డాక్యుమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం, ఒక అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ ప్రాపర్టీ నేను నీకు అమ్ముతున్నాను, ఇన్ని లక్షలకి అమ్ముతున్నాను, నువ్వు నాకు కొంత ఇచ్చావు ఈ రోజు అని రాస్తాం. ఈ రోజుల్లో జరుగుతుంది ఏంటంటే వీడు వెంటనే డినై చేస్తాడు. మనం నోటీస్ పంపిస్తే, నేను నోటీస్ పంపించాను, ఇలా అగ్రిమెంట్ రాసావు, ఇన్ని లక్షలకు అనుకున్నాం, నీకు 1,00,000 రూపాయలు ఇచ్చాను, మిగతా తర్వాత కడతాను అన్నాను, నువ్వేమో రావటం లేదు కాబట్టి ముందుకు వస్తే నేను మిగతా డబ్బులు కూడా కడతానని చెప్పి నేను నోటీస్ ఇస్తాను. ఫస్ట్ నువ్వు చేసే పని ఏంటంటే అది నా సొంతం కాదు, నువ్వు ఫోర్జరీ చేసావు అని చెప్పడం. ఇది చాలా దగ్గర జరుగుతుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే సరైన స్టెప్ తీసుకోకపోవడం వల్ల ప్రూవ్ అయిపోయి కేసు ప్రాపర్టీ కూడా పోయే అవకాశాలు ఉంటాయి, సరైన ఎవిడెన్స్ పెట్టకపోవడం. కానీ డాక్యుమెంట్లో మన సంతకం అనేది ఇప్పుడు కూడా అవసరమే. ఈ రోజుల్లో ముఖ్యంగా నేను అందరూ వినండి నేను ఎందుకు చెప్తున్నానంటే, సంతకం ఒకటే కాదు,
వేలిముద్ర వేయించుకోవడం చాలా ముఖ్యం. ఓకే. సంతకం మార్చొచ్చు కానీ వేలిముద్ర మార్చలేము. మ్మ్. ప్రపంచంలో ఉన్న ఎన్ని కోట్ల మందికైనా సరే 2 థంబ్ ఇంప్రెషన్లు అలా ఉండవు. ఓకే. అందుకు దట్ ఈస్ ద డెఫినెట్ సైన్స్. ఓకే. అందుకే ఈ రోజుల్లో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు అక్కడ కూడా తప్పకుండా ఒక వేలిముద్ర థంబ్ కూడా ఉంటుంది. తీసుకుంటారు. అది డినై చేయడానికి అవకాశం ఉండదు. సంతకం అంటే నువ్వు పెట్టేసావు అంటాడు కానీ వేలిముద్ర ఎక్కడి నుంచి పెడతాడు? అందుకని అంటే మనం జాగ్రత్తగా ఉండడానికి మాత్రం చెప్తాను. మీరైనా సరే యువర్ బిజినెస్ మే గ్రో, ఇంకా నువ్వు పెద్దగా అవుతావు, నువ్వు అగ్రిమెంట్లు చేస్తావు. ఇలాంటి అథవాలు ఎక్కడైనా ఉంటారు, వాడు ఎవడో డినై చేసేవాడు ఉంటాడు. అలాంటిది ఎక్కడికి పోకుండా ఉండాలంటే థంబ్ పెట్టుకో. థంబ్ ఇంప్రెషన్ కూడా తీసుకుంటే చాలా చాలా మంచిది. ఎనీ అగ్రిమెంట్. ఏ అగ్రిమెంట్లోనైనా సరే వాడి తాలూకు సంతకం ఉంటే మనం ఒక వేలిముద్ర కూడా తీసుకున్నాం అంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరు కాదని అనరు. ఓకే. మంచిది, మన సేఫ్టీ కోసం మాత్రం తీసుకుంటే చాలా చాలా మంచిది. అంటే సాధారణంగా సంతకంతోనే వెళ్ళిపోతుంది. ఇంకా మోసం చేసే పరిస్థితి ఉంటే దాన్ని మాత్రం ఎవరు కేర్ చేస్తారు? ఎవరైనా ఏది కావాలంటే అది చేస్తారు. అంటే నేను మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ ఎదిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి అది అది తీసుకోవడం చాలా మంచిది. నువ్వు ఇది కాకుండా ప్రామిసరీ నోట్స్ గురించి ఏదో అడుగుతానని చెప్పి అదే సార్, అది అదే ప్రామిసరీ నోట్స్ కి సంబంధించి ఇప్పుడు రాస్తున్నాం కదా సార్. ప్రామిసరీ నోట్స్ రాసిన తర్వాత 2 years తర్వాత 3 years తర్వాత ఎక్స్పైర్ అవుతాయని ఒక సర్టెన్ టైం పీరియడ్ ఉంది కదా సార్. ఆ తర్వాత నేను మర్చిపోయాను అనుకోండి, అప్పుడు నాకున్న రెమెడీస్ ఏంటి? ఎన్ని సంవత్సరాలు మర్చిపోతారు మీరు? మర్చిపోయి ఎన్ని సంవత్సరాలు వస్తుంది? ఓ 3 సంవత్సరాలు అయ్యింది అనుకుందాం మాట. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మర్చిపోయారు. తర్వాత మీరు ప్రామిసరీ నోట్ పట్టుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవడమే, ఏమీ చేయలేరు. ఓకే. లిమిటేషన్ పీరియడ్ 3 years. ఓకే. ప్రతి కాజ్ ఆఫ్ యాక్షన్కి లిమిటేషన్ యాక్ట్ ఒకటి ఉంటుంది. ఓకే. లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ప్రతిదానికి ఒక కాలం ఉంటుంది, ఈ కాలంలోనే వేయాలి. ప్రామిస్ నోట్కి అయితే 3 years మాత్రమే. ఓకే. 3 years తర్వాత మీరు వేసినా మీద నిజంగా నేను సంతకం పెట్టి ఒప్పుకున్నా కూడా అది జరగదు. ఉదాహరణకి నేను మీకు ప్రామిస్ నోట్ రాసి ఇచ్చాను 1/1/2020లో, 1/1/2020లో రాశారు. 25లో మీరు అన్నారు కదా మధ్యపరుపు ఉంటే ఏం చేస్తాను, 25లో మీకు తెలివి వచ్చింది, వచ్చి పడనగా పట్టుకొని వచ్చారు మీరు. నాకు ఇలా ఇవ్వాలని నోటీస్ ఇచ్చారు మీరు నాకు రాసి ఇచ్చావు, నువ్వు ఇవ్వాలని అంటే నా దగ్గరకు వచ్చి అడుగుతావు. నువ్వు నిజమే, నేను తీసుకున్నది నిజమే, నీకు ఇవ్వాల్సింది నిజమే, కానీ నేను కట్టవలసిన అవసరం లేదు చట్ట ప్రకారం అంటాం. కారణం ఏంటి? 3 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు కోర్టులో వేయడానికి చల్లదు అది. దీనికి చాలా వండర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే చట్టం ధర్మం. చట్ట ప్రకారం నేను 3 సంవత్సరాల్లో దాటితే మీరు నా దగ్గర నుంచి పొందలేరు, అది చెల్లదు. ఓకే. ధర్మం ఏంటి? నేను తీసుకున్నాను, నేను నీకు ఇవ్వాలని సంది ధర్మం. ధర్మం చట్టానికి అప్లై చేయలేము మనం. చట్టం చెప్తుంది కదా నువ్వు ఇవ్వక్కర్లేదని నేను ఇంకెందుకు ఇస్తాను? అది పరిస్థితి. కాబట్టి అది 3 సంవత్సరాలు దాటిపోతే మరి ఇంక చల్లదు. ఓకే. అయితే దాంట్లో సేవింగ్ ఏంటంటే ఒక 3 సంవత్సరాలు దాటక ముందు మరొక సంతకం పెట్టించుకుంటే నేను 100 రూపాయలు పే చేశాను, తర్వాత 100 రూపాయలు దానికి చెల్లు చేశాను అంటే మళ్ళీ నీకు మరొక 3 సంవత్సరాలు వస్తుంది. ఓకే. ఒక ఇన్స్టాల్మెంట్ దాని మీద చేస్తే ఒక సంతకం పెడితే మళ్ళీ మరొక 3 సంవత్సరాలు మళ్ళీ పెరుగుతుంది. అది సార్ ఇప్పుడు ప్రామిసరీ నోట్ ఉన్నాళ్ళు ఓకే సార్, బాగానే ఉంటుంది. ఒకనొక టైంలో ఏంటంటే ఫ్రెండ్స్ మధ్య కానివ్వండి, ఇద్దరు పార్ట్నర్స్ మధ్య కానివ్వండి, రిలేషన్ మీద మనం ఒక 20 లక్షలు 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బిజినెస్లో కానివ్వండి, పర్సనల్ కానివ్వండి. డబ్బులు వెనక్కి తీసుకునే టైంలో మన దగ్గర నోట్ ఉండదు, వాళ్ళు డబ్బులు ఇవ్వరు. అప్పుడు వాళ్ళకి ఎటువంటి లీగల్ ఆస్పెక్ట్స్, లీగల్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి అసలు? వాళ్ళు చట్ట ప్రకారం ఏంటంటే డబ్బులు తీసుకుంటే తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత తీసుకునేవాడికి ఉంటుంది. ఓకే. నేను నీకు ఇస్తే నీ దగ్గర నుంచి నేను వసూలు చేసుకునే హక్కు నాకు ఉంటుంది. ఓకే. విషయం ఏంటంటే వారల్గా ఇచ్చినంత మాత్రాన వారల్గా తీసుకోకూడదని ఏం లేదు. ఓకే. నేను వారల్ అగ్రిమెంట్ మీద కూడా నీ మీద కేసు పెట్టచ్చు. ఓకే. నమ్మకం, నీ మీద నాకున్న నమ్మకంతో నీకు 20 లక్షలు ఇచ్చాను, ఏ డేట్ని ఇచ్చానో గుర్తుంది, పలానా డేట్ని ఇచ్చాను, నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి, ఇప్పటికి ఇవ్వటం లేదు. నువ్వు పలానప్పుడు ఇల్లు కట్టడానికో లేదా పలానప్పుడు మీ అమ్మాయికి పెళ్లి చేయడానికో ఎప్పుడో వెళ్ళటం నా దగ్గర అడిగావు, నేను ఇచ్చాను. మన ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహాన్ని బట్టి నేను డాక్యుమెంట్ తీసుకోలేదు, కానీ నువ్వు ఇవ్వాల్సిన బాధ్యత నువ్వు ఇవ్వంటే సూట్ ఈస్ సర్టన్లీ మెయింటైనబుల్. ఓకే. అంటే కోర్టు నమ్ముతుందా నమ్మదా అంటే వేరే విషయం.
నువ్వు చేసిన నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నువ్వు తీసుకొచ్చిన మనుషులను బట్టి అక్కడ ఉంటుంది. అది తీసుకొస్తే ప్రూవ్ చేస్తే నీకు తప్పకుండా డబ్బులే వస్తుంది బాధ్యత ఉంటుంది. నువ్వు క్రాస్ ఎగ్జామినేషన్లోనే వాడు దొరుకుతాడు, నిజమే నేను తీసుకున్నాను, అప్పుడు పలానప్పుడు మా చెల్లి పెళ్లి కోసం ఎంత డబ్బులు తీసుకున్నాను, వాడు నా స్నేహితుడేని, నా అబద్ధం ఆడలేను, కాగితం అయితే రాయలేదు, నిజమే కాగితం లేదన్నమాట అని వచ్చేది అనుకోండి సాక్ష్యం, ఆటోమేటిక్గా కట్టవలసి ఉంటుంది. ఇంకా ఎక్కడ పోడు కదా. బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అది ఆటోమేటిక్గా ఇలాగే కదా, ఆటోమేటిక్గా పలానా రోజున పలానా మీద బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాను, దానికి నీకు పే చేశాను, ఆ డబ్బులు నాకు తిరిగి ఇవ్వాల్సి ఉంది కాబట్టి ఇస్తామని సార్ ఆటోమేటిక్గా వస్తుంది. సార్ ఇప్పుడు కొంతమంది వైట్ పేపర్ మీద సంతకం పెట్టేస్తారు సార్, తెలుసో తెలియకో చాలా మంది. దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు పెట్టచ్చా లేదా? ఎందుకు పెడతారు సార్ బ్లాంక్ పేపర్ మీద? అసలు చాలా మంది పెడుతున్నారు సార్, పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. అంతే. ఒక విషయం చెప్తా, సాధారణంగా బిజినెస్ సర్కిల్లో మామూలుగా జరుగుతున్న విషయం ఏంటంటే ₹1,00,000 అప్పిస్తాడు. ₹1,00,000 ఇచ్చి ప్రామిస్ నోట్లు 10 ప్రామిస్ నోట్లు రాయించుకుంటాడు, బ్లాంక్ ప్రామిస్ నోట్స్ సంతకాలు బ్లాంక్ మీదే. వాడు తర్వాత ఏంటి, ఒకదానికి 1,00,000 వేసుకుంటాడు, 2,00,000 వేసుకుంటాడు, సంతకం ఉంటుంది కదా. అవును, మొత్తం అంతా నువ్వు నింపవలసిన పని లేదు, నీ సంతకం ఉంటే చాలు. దాంతో నీకు 1,00,000 తీసుకున్నాడు 10 లక్షలకి ఇప్పుడు బాధ్యత అవుతున్నావు. అలా మీరు రోజు చూస్తూనే ఉన్నాం ఎన్నో కేసులు, అది జరుగుతుంది అలాగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బ్లాంక్ పేపర్ మీద సంతకం పెట్టడం, బ్లాంక్ పేపర్ ప్రామిస్ నోట్లు రాసి ఇవ్వడం, ఇలాంటి పనులు చేయకూడదు. చదువుకున్న వాళ్ళు కూడా అంతే. అప్పుడు అవసరానికి అలాగ ఉంటుంది, అర్జెంటుగా నేను కట్టాలి, ఇది కట్టకపోతే నా ఇది పోతుంది, బిజినెస్ అయిపోతుంది, దెబ్బతింటుంది అనుకుంటూ తెచ్చేసుకుంటాం మనం. అప్పుడు అది ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేస్తారు, తర్వాత దాని రిపర్కషన్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. ఓకే, మీరేమన్నా కేసెస్ చూసారా సార్? మమ్మల్ని భలే అడిగారు నన్ను ఎలాగడిగినట్టుంది, మీరు ఎప్పుడైనా సంతకం పెట్టారు అలాగే బ్లాంక్ పేపర్ మీద అడిగినట్టు ఉంది నాకు. లేదు సార్, మీరేమన్నా కేసెస్ ఇలాంటివి చూసారు? మీ దగ్గర ఎన్నో ఉంటాయి, ఎన్నో ఉంటాయి అలాగా. ఈ సంతకం పెట్టకుండా ఓన్లీ ఓరల్గా చేసిన కేసులు ఉన్నాయి. నేను డబ్బులు తీసుకోలేదు సార్, అలా సంతకం పెట్టించుకున్నాడు వాడు నా స్నేహితుడని, కానీ ఇంతకు రాయించుకున్నాడు, నేను ₹1,00,000 తీసుకున్నమాట నిజమే ఒప్పుకున్నాను, నేను 5 లక్షలు అయితే తీసుకోలేదు, 5 లక్షలు రాశాడు అని చెప్పిన కేసులు కూడా చాలా ఉంటాయి. సాధారణంగా సాక్ష్యాన్ని బట్టి మనం వెళ్తాం. ఒకసారి పేపర్ మీద సంతకం పెట్టిన తర్వాత అందులో ఏముంటుంది, 5 లక్షలు నేను తీసుకున్నాను, ఇందు మూలంగా నేను రాసిస్తున్నాను ఉంటుంది. నువ్వు చెప్పేది ఏంటి, నేను ₹1,00,000 తీసుకున్నాను సార్, ఈ ₹1,00,000 తీసుకున్నానని చెప్పడానికి సాక్ష్యం ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆటోమేటిక్గా 5 లక్షలకి డిగ్రీ అవుతుంది. దాన్ని అంత పకడ్బందీగా ప్రూవ్ చేయగలిగితే ఇలా జరిగింది అలాగే అనుకుంటే అప్పుడు చేస్తుంది, లేదనుకుంటే సాధారణంగా అది అక్కడితోనే అయిపోతుంది. అగ్రిమెంట్, బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్స్, ఇద్దరి మధ్య అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత అగ్రిమెంట్ మామూలుగా రెంటల్ అగ్రిమెంట్ ఉంది అనుకోండి, రెంటల్ అగ్రిమెంట్ చాలా చిన్నది. ఎనీ అగ్రిమెంట్, ప్రాపర్టీ అగ్రిమెంట్ ఉంది, అగ్రిమెంట్ సేల్ ఉంది అనుకోండి, అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఉంది. సో దాన్ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రకారం కాకుండా అగ్రిమెంట్ బ్రీచ్ చేశారు అనుకోండి. సో ఫస్ట్ కోర్టుకి వెళ్తే వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలి? ఫస్ట్ బ్రీచ్ ఆఫ్ అగ్రిమెంట్ కి అగ్రిమెంట్ ప్రూవ్ చేయాలి. అగ్రిమెంట్ ప్రూవ్ చేసి అగ్రిమెంట్ లో కంటెంట్స్ ఉంటాయి కదా, అది చేయకపోతే ఆటోమేటిక్ గా చేయలేదని కాబట్టి మనం చేసేస్తాం. ఉదాహరణకి అగ్రిమెంట్ ఏం రాసి ఉంటుంది, నేను ₹1,00,000 నీ ఇల్లు కొంటున్నాను, నేను ఇల్లు నీకు అమ్ముతాను, నువ్వు నాకు 10,000 ఇచ్చావు, ఇంకా 90,000 ఇవ్వాలి, కాబట్టి పలానా రోజుకి నేను 90,000 ఇస్తానంటున్నాను. ఆ 90,000 నేను ఇస్తానికి నేను చెప్తున్నాను, కానీ నువ్వు ముందుకు రావట్లేదు, కాబట్టి నాకు ఆ ఇల్లు నాకు రిజిస్టర్ చేయు అని చెప్పి అగ్రిమెంట్ హోల్డర్ రాస్తాడు, పంపిస్తాడు. దాని ప్రకారం అదే కదా ప్రూవ్ చేసేది, డాక్యుమెంట్లోనే ఉంటుంది కదా. నేను 10,000 తీసుకున్నాడే తీసుకున్నాను, మిగతా 90,000 కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, నువ్వు చేయవలసిన బాధ్యత నీకు ఉంది కదా, నువ్వు ఎందుకు చేయలేదు, కాబట్టి నువ్వు చెయ్యాలని అంటావు. ప్రూవ్ చేయవలసింది ఎప్పుడు అగ్రిమెంట్ ఏముంది, కంటెంట్స్ ఏమున్నాయి, దాన్ని నువ్వు ప్రూవ్ చేయవలసింది. దాంతోపాటు ఒక విట్నెస్ని ఎవరున్నారో సంతకం పెట్టారో ఇలా జరిగింది ఆ రోజు అని చెప్పడానికి ఉంటుంది. అది చాలా పెద్దదమ్మా, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చాలా పెద్దది. నేను చాలా సింపుల్గా ఒక విషయం చెప్పేసాను, ఒక అగ్రిమెంట్లో ఇలా జరిగితే ఎలా ఉంటుంది, అందులో బోల్డ్ అనే కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్లో కంప్లై చేయకపోతే ఎలా ఉంటుంది, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కూడా ఉండకపోతే టైం ఉంటుంది, టైం ప్రకారం 3 నెలల్లో నువ్వు చేయాలి, 3 నెలల్లో అగ్రిమెంట్లో డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే నేను చేయవలసిన అవసరం లేదు. ఇలాగా దీనికి ఏంటి, 3 నెలలు అయింది, నువ్వు 1/1/2024 చేయించుకున్నావు, నువ్వు 2/4/24 కూడా నువ్వు డబ్బులు పే చేయలేదు అంటే 3 నెలలు అయిపోయింది కదా, కాబట్టి నాకు అగ్రిమెంట్ నేను చేయవలసిన పని లేదు, దీన్ని ఏమంటావు, ఇలాంటివన్నీ ఉంటాయి. అందులో ఉంది కదా సార్, దాన్ని నెల కాదంటారా అంటారు. దానికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది, ఏమనంటే
ఇన్ రిగార్డ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ టైమ్ ఈజ్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. ఓకే. నువ్వు అందులో రాసుకున్నా సరే ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అని రాసుకున్నా సరే టైమ్ ఈజ్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇన్ రిగార్డ్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. కానీ చాలా కారణాలు ఉండొచ్చు ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి కదా, అది ఎక్కడికి పోదు అక్కడ ఉంటుంది. కాబట్టి అలాగా దానికి బోల్డ్ అని ప్రతి విషయానికి ఒక జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈ టైం పే చేయకపోతే టైం ఉంటే ఎలాగా, ఇంకా ఆయన చేయవలసిన పని ఒకటి ఉంటుంది. నేను ఐ హ్యావ్ టు సర్వే ద ల్యాండ్, మెజర్ ఇట్ అండ్ గివ్ ఇట్. ఉదాహరణకి ఇది ఒక 1 acre ల్యాండ్ నేను అమ్ముతున్నాను నీకు అంటాం. ఇది అమ్మేటప్పుడు నాకు రిజిస్టర్ చేసినప్పుడు ఇదంతా కొలిచి నాకు ఇవ్వాలి. కొలిస్తే ఇది నా 96 సెంట్లే ఉంటుంది, 1 ఎకరా ఉండదు. నేను 96 సెంట్లే కదా కట్టాలి, ఇలా రాయాలని ఉంటుంది అందులో. అప్పుడు నేనేమంటానంటే అడిగి అడిగినా వాడు రాలేదు, నాకు కొలవలేదు, సర్వే చేయలేదు, మెజర్ చేయలేదు. కాబట్టి టైమ్ ఈజ్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్. 3 నెలలు జరగకపోయినా ఇది జరిగింది అది కాబట్టి సరే. అలాగా అందుకేనండి ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ వ్యాస్ట్ సబ్జెక్ట్. అందులో బోల్డ్ అండ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. చాలా సింపుల్గా ఒకటి చెప్పేది అంటే ఏం ప్రూవ్ చేయాలని మీరంటే అది ప్రూవ్ చేయాలంటే అగ్రిమెంట్లు ఏమున్నాయి అది ప్రూవ్ చేయాలి అంతే. అగ్రిమెంట్ అని సంతకం పెట్టని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మామూలుగా ఇదే అగ్రిమెంట్ లో షూరిటీగా సంతకం పెడతారు సార్. అగ్రిమెంట్ లో షూరిటీ ఉండదండి. సారీ, ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ అనుకోండి, మనీ ట్రాన్సాక్షన్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు, లోన్ తీసుకుంటే షూరిటీకి సంతకం పెట్టాడు. సో షూరిటీగా సంతకం పెట్టిన వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి, లైబిలిటీ ఏంటి? నేనే ఉరి తీసినే అంతే. ఒకసారి సంతకం పెడితే వాడు ఇక్కడికి అయిపోయింది అట్లా. దాన్ని కాదనడానికి ఏమి ఉండదు. వాడి లైబిలిటీ ఉంటుంది, అది పే చేయాలి. ఒరిజినల్ ఓనర్ ఒరిజినల్ బారోవర్ పే చేయకపోయినా నువ్వు పే చేయాల్సి ఉంటుంది. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే నీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. అయితే నీ డబ్బులు తర్వాత వస్తాయి వేరే విషయం. ఆడికాడు ఉంటే మళ్ళీ నేను కట్టాను కాబట్టి ఆ డబ్బులు నాకు ఇవ్వండి అని అడగచ్చు. కానీ చాలా చాలా రిస్కీ షూరిటీ సంతకం పెడితే మాత్రం. నాకు తెలిసిన జడ్జి గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎంత స్ట్రిక్ట్ అంటే ఆ విషయంలో వాళ్ళ కొడుక్కి ఒక జాబ్ ఏదో వచ్చింది, దాంట్లో షూరిటీ సంతకం పెట్టాలి. నేను షూరిటీ సంతకం పెట్టనురా, నువ్వు ఎవరైనా నీ ఫ్రెండ్స్తో పెట్టించుకో అన్నాడు ఆయన. ఆయన అంత స్ట్రిక్ట్గా షూరిటీ సంతకం పెట్టడానికి మాత్రం ఒప్పుకునేవాడు కాదు. నేను పెట్టను. ఓకే, అంటే నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సాధారణంగా పెడతాం మనం, నేను పెట్టాను సంతకాలు ఉంటుంది. మన ఫ్రెండ్ అంతా పెట్టకుండా ఉంటామా? వాళ్ళు చేయకపోతే ఇంకా మనం చేయాల్సిందే. ఇంకా అంతే, ఒకసారి షూరిటీ పెడితే అది మనం డబ్బులు పే చేయాలి. ఏమని నా సంతకం ఫ్రోడ్ చేశారు అంటావేంటి? ఒకవేళ అతను డిసీజ్డ్ అయ్యాను అనుకోండి, చనిపోయాడు. లేదు దానికి దాంట్లో ఉన్న మళ్ళీ బోల్డ్ అని లీగల్ ఇవి ఉన్నాయి. ఓకే, లీగల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ అందులో ఉన్నాయి. దాంట్లో ఓవర్కమ్ అవ్వడానికి ఉంది, ఓవర్కమ్ అవ్వకుండా ఉండడానికి ఉంది. ఒక ఆయన చాలా లీగల్గా ఆలోచించాడు. ఏ అనేవాడు డబ్బులు తీసుకున్నాడు బ్యాంక్ నుంచి, బి అనేవాడు షూరిటీ సంతకం పెట్టాడు. ఏ అనేవాడు బతికున్న కాలంలో నేను ఆయన చేయవలసిన డబ్బులు నేను పిలుస్తాను అన్నాడు. ఏ అనేవాడు చచ్చిపోయాడు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వాడు బిని అడిగారు, నువ్వు డబ్బులు పే చేయడు. వాడు బతుకున్నప్పుడు కదా నేను ఇస్తాను అన్నాను, వాడు చచ్చిపోయిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి? అంటే లీగల్ గా ఉన్న ప్రాబ్లం ఎలాగ ఉంటుంది అంటే అలా కూడా చేయొచ్చు. అడ్వకేట్లు తెలివైన వాళ్ళు ఉంటే అలా కూడా అంటారు అంతే. కానీ సాధారణంగా షూరిటీ అనేవాడు తప్పించుకోవడానికి ఉండదు. ఈజ్ బౌండ్ బై దాట్. కాబట్టి సిగ్నేచర్ పెట్టే ముందు షూరిటీగా పెట్టాలనుకున్నా ఒకసారి ఆలోచించి నువ్వు అందరూ కూడా పెట్టండి. అలాగే ఆల్మోస్ట్ డన్. కాకపోతే నాకు ఏంటంటే నేను నిన్న రాత్రి కూర్చొని నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఓపెన్ చేసి చూసాను. నార్మల్లీ దేర్ ఆర్ ఆల్మోస్ట్ 5.1 crore కేసెస్ పెండింగ్ అక్రాస్ ఇండియా. సో అంటే 2 విధాలుగా మనం చూస్తే జ్యుడిషియల్ సిస్టమ్ డిలే ఒకటి. దీన్ని ఫ్రమ్ కామన్ ఆడియన్స్ కి, కామన్ మ్యాన్ కి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిలే అవ్వడానికి రీజన్స్? ఈ క్వశ్చన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అడగవలసిన క్వశ్చన్. అది ఎలా తగ్గించాలి, ఎలా చేయాలి అంటే ఇప్పటికీ బుర్ర పగలు కొట్టుకుంటూనే ఉన్నారు అందరూ. దే ఆర్ మేకింగ్ ఎ సిన్సియర్ ఎఫర్ట్. ఇన్ ఫ్యాక్ట్ విషయం ఏంటంటే ఎలా తగ్గాలి, ఎలా చేయాలంటే కేసు లిటిగేట్ చేయాలనుకునేవాడు కేసు వేస్తాడు. ఓకే, లేదా వాడికి ఒక రిలీఫ్ కావాలనుకునేవాడు కూడా కేసు వేస్తాడు. అన్ని రకాల మనుషులు ఉంటారు. డబ్బులు నాకు రావాలనుకునేవాడు నేను కేసు పెడితే ఈ డబ్బులు తీసుకునేవాడు ఏ విధంగా ఎగ్గొట్టాలి, లేదంటే ఎంతవరకు డిలే చేయాలనుకుని ఆలోచించేవాడు ఉంటాడు. వాడు దాన్ని డిలే చేస్తూ ఉంటాడు. ఎందుకంటే మనకున్న సిస్టంలో
కింద కోర్టులో ఓడిపోతే పై కోర్టుకి వెళ్ళొచ్చు, అపీల్ చేసుకోవచ్చు. అక్కడ అప్పీల్ ఓడిపోతే ఇంకా పైకి వెళ్ళొచ్చు, అక్కడ కూడా ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఇన్ని రకాల స్టేజ్లు మనకు ఉంటుండగా కేసు ఎంత తొందరగా అవుతుందని అనుకుంటాం మనం. కోర్టులో కూడాను ట్రయల్ సిస్టంలో చాలా టైం పడుతుంది. ఇన్ని రోజులు ఎవిడెన్స్ అనేది మనం ప్లెయింటిఫ్ ఎవిడెన్స్ అని వేస్తే, డిఫెండెంట్ ఎవిడెన్స్ వేస్తే సార్ ఒక వారం టైం ఇవ్వండి సార్ అంటారు. మళ్ళీ ఒక వారం ఇవ్వండి అంటారు. ఇలాగ అడుగుతూనే ఉంటారు, అది ఇస్తూనే ఉంటారు. ఏంటంటే దాన్ని సివిల్ కోర్ట్స్ అన్నిటి కూడాను క్రిమినల్ కేసులు చేసినట్టు, సెషన్స్ కేసులు చేసినట్టుగా చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది, తొందరగా డిస్పోజ్ ఆఫ్ అయ్యే అవకాశం. అంటే మీకు క్రిమినల్ కేసుల్లో సెషన్స్ కేసులు పర్టికులర్గా మర్డర్ కేసు ఉంది అనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ ఏ సెషన్స్ కేసు. సెషన్స్ కోర్ట్ చేసేది సెషన్స్ కేసు. సెషన్స్ అంటే ఒక పర్టికులర్ పీరియడ్ నిర్ణయించి ఈ విధంగా చేయాలని చేసిన షెడ్యూల్ ఫిక్స్ చేసేదాన్ని సెషన్స్. ఓకే. అలాగా సివిల్ కేసులో మాత్రం ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తే దాన్ని అన్ని కేసులు అవ్వకపోయినా చాలా వరకు దానికి కూడా ఒక డేట్ పెట్టి పలానా విధంగా ఎంతమంది ఎవిడెన్స్, ఇలాగ ఎవిడెన్స్ పెట్టాలి, ఇది ఇప్పుడు క్లోజ్ అవ్వాలనుకుంటే తప్పకుండా అవుతాయి. అలా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సిస్టంలోనే మనకున్న ప్రొసీజర్లోనే ఇలాంటివన్నీ ఉండబట్టే, ఇన్ని లొసుగులు ఉండబట్టే అవి కూడా అలా ప్రొలాంగ్ అవుతాయి. ఒక సూటు డిస్పోజ్ చేయడానికి 20 years పట్టేసే సందర్భం కూడా ఉంది. నేను ఈ మధ్య కాలంలో 1986 సూట్, అది 96లో అపీలు, 96 అపీలు, 93 అపీలు, 2023లో అపీలు హైకోర్టులో వచ్చింది. అది దాన్ని నేను ఆర్గ్యూ చేశాను. సరే అప్పుడు మేము అయిపోయింది, చేశారనుకో విషయం చెప్తున్నా. మరి అన్ని సంవత్సరాల బెండింగ్ ఉంచే పరిస్థితి వస్తే ఇప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, వేరే విషయం. అర్థమైనా? ఇలా జరుగుతూ ఉంటే మరి ఉంది. దాన్ని తగ్గించాలంటే మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి, ప్రొసీజర్లో కొద్దిగా మార్పు రావాలి. వస్తే తప్పకుండా సివిల్ కేసులు కూడా తగ్గొచ్చని నా అభిప్రాయం. అది నేనేమి సుప్రీంకోర్టు జడ్జికి వీళ్ళందరికీ నేను చెప్పట్లేదు, నేను అనుకున్నాను అలాగా అలా చేసే అవకాశం కూడా ఉంది. జనాలకి ఒక అపోహ ఉంటుంది సార్, స్టార్టింగ్ నేను చెప్పాను. అంటే మనం కోర్టుకి వెళ్తే మనకి డిలే అవుతుందని, జ్యుడిషియల్ సిస్టమ్ డిలే అవుతుందని చెప్పాను కదా సార్. డిలే అవుతుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు ఉంటాయి, మనం అంత పెట్టుబడి పెట్టుకోలేము, మనం తీసుకెళ్ళి మళ్ళీ అపీల్ చేసుకోలేము, కేసు ఎప్పుడో జడ్జిమెంట్ వస్తుంది, దానికంటే నేను వదిలేసుకోవడం బెటర్ అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అలాగ ఆలోచించే వాళ్ళు అంటారు, ఇలాగ ఆలోచించి ఉంటారు. యాక్చువల్గా మన ఇండియాలో కంటే ఫారిన్లోనే లిటిగేషన్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ. ఓకే. ఏదైనా కేసు వేయాలంటే దాని ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ. అడ్వకేట్కి ఎక్స్పెన్స్ ఇవ్వాలి, కోర్టు ఫీ కట్టాలి. అందుకే అక్కడి నుంచి వచ్చిందే సిస్టమ్ ఇప్పుడు ఏంటంటే మీడియేషన్ సిస్టమ్. ఓకే. ఆల్మోస్ట్ లైక్ కాంప్రమైజ్. కరెక్ట్గా కూర్చొని మాట్లాడితే చాలా తొందరగా అన్ని అంశాలు లేకుండా వెంటనే సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. నేనే ఈ మధ్యని ఆర్బిట్రేషన్ మ్యాటర్స్ కూడా నేను చేశాను. అందులో నిజమే, ఒక కేసు ఏదైనా డిస్ప్యూట్ ఉంటే ఇన్ని సంవత్సరాలు నడిపించుకునే కంటే ఒక ఆర్బిట్రేటర్ని పెట్టుకొని అది సెటిల్ చేసుకుంటే వెంటనే అయిపోతుంది. ఒక సంవత్సరంలో అయిపోయే అవకాశాలు లేవు. ఎన్ని కోట్లు అయినా, నేను 4 కోట్ల ప్రాపర్టీ నేను చేశాను. అందులో ఒక 1 year, ఒక 6.5 months, 8 months అలాగా అయిపోయింది జడ్జిమెంట్ చెప్పారు. అలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే కాంప్రమైజ్కి అవకాశం ఎక్కువ ఉంది. ఇది కాకుండా మీడియేషన్ పెట్టారు ఇప్పుడు, మీడియేషన్ సెంటర్స్. మీడియేషన్లో కూర్చొని మాట్లాడితే మీడియేట్ చేయొచ్చు. నేను కూడా ఈ మధ్యన ఒక కాలంలో అందులో కూడా నన్ను హైకోర్టులో నేను అడ్వకేట్ చేస్తుండగా నన్ను మీడియేటర్గా అపాయింట్ చేశారు హైకోర్టు. అందులో ప్రాపర్టీ వర్త్ ఆఫ్ some few crores. 2 ఫ్యామిలీస్ మధ్య గట్టిగా దెబ్బలాడుకున్నది. అన్నీ ఒక 4 మ్యాటర్స్ ఉంటే 4 మ్యాటర్స్ అన్నింటి కలిసి నేను కూర్చొని పెట్టి ఒక 6 అడ్జర్న్మెంట్ సిట్టింగ్స్లో కూర్చొని మాట్లాడి నేను సెటిల్ చేసి నేను మీడియేషన్ రాసేసి నేను కోర్టుకు సమర్పించాను. అలా కూడా చేస్తే అవుతుంది. అంటే ఒప్పుకునే వాళ్ళు ఉంటారు, ఒప్పుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా ఒప్పుకునే వాళ్ళు అంటే చాలా కేసుల్లో మీడియేషన్ చాలా చాలా మంచిది, ఆర్బిట్రేషన్ పెట్టుకున్నా మంచిది. అలా సెటిల్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. దీన్ని చాలా వరకు తగ్గించవచ్చు అలా చేస్తే. ఈవెన్ మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అమ్మా కరెక్ట్ అయిన కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడగలిగితే చాలా వరకు సెటిల్ అవుతాయి. నాకు నమ్మకం అది. వచ్చిన ప్రతి పాడ్కాస్ట్కి వచ్చిన ప్రతి గెస్ట్ వాళ్ళు ఒక సర్టెన్ టైంలో వాళ్ళు వెనక్కి తిరిగి ఇచ్చే టైం ఉంటుంది. అంటే
ఇంకొక నలుగురికి చెప్పడం కానివ్వండి, ఇంకొక నలుగురు లాయర్స్ని ఎంపవర్ చేయడం కానివ్వండి, ఆర్ ఇంకొక నలుగురు ఒక 100 కేసెస్ కానివ్వండి, ఈ ప్రోబోనో కేసెస్ తీసుకోవడం కానివ్వండి. ప్రతి ఇండస్ట్రీలో మనం సంపాదించుకునే టైం ఉంటుంది, నేర్చుకునే టైం ఉంటుంది, ఇచ్చే టైం ఉంటుంది. సో ఇప్పుడు ఇంటాక్స్ ప్రామిస్ ద్వారా మీరు మీ ఇండస్ట్రీకి అంటే లా ఇండస్ట్రీకి మీరు ఏమి ఇద్దాం అనుకుంటారు? నేను ఇవ్వాల్సిందంటే ఇచ్చాను. నేను ఇంకా చివరి రిటైర్ అయిపోయిన స్టేజ్ నాది, అర్థమైందా? నేను 60 years వర్క్ చేసి 30 years వర్క్ చేశాను. 30 years తర్వాత రిటైర్ అయ్యాను. 30 years కూడా నాకు చాలా సంతృప్తికరంగా చేశాను, నిజాయితీగా చేశాను. అది నాకు నా మనసాక్షికి తెలుసు. అంతకంటే ఏమి ఇవ్వగలని చెప్పు. నేను ఐ హావ్ డన్ మై బెస్ట్ యాజ్ ఫార్ యాజ్ మై జాబ్ ఈజ్ కన్సర్న్. అది నేను ఎప్పుడు చాలా సంతృప్తికరంగా ఫీల్ అవుతాను. నిజం, చాలా మందిని సంపాదించుకున్నాను ఇందులో, మంచి మంచి స్నేహితులు సంపాదించుకున్నాను, జడ్జిల్లోనైనా ఇలా మామూలు ఇంట్లోనైనా. అది చాలు ఈ లైఫ్కి, అంతకంటే ఇంకేమో. ఎక్కడంటే డైవర్స్ విషయం పెండింగ్ ఉంటుంది. హస్బెండ్ డైవర్స్ వేస్తాడు. హస్బెండ్ డైవర్స్ వేస్తే వైఫ్ పిటిషన్ పెడుతుంది. సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద. ఈ ప్రొసీడింగ్స్ ఉన్నంత కాలం నాకు డబ్బులు పే చేయమనండి, నా ప్రొసీడింగ్స్ కావాల్సిన డబ్బులు కూడా తన్నే ఇమ్మనండి అని పెడతారు. అది సాధారణంగా భార్య వేస్తుంది, భర్త కట్టాలి అని అనుకుంటారు. కానీ అందులో ప్రొవిజన్లో చాలా క్లియర్గా రాసింది, భర్త అయినా వేయచ్చు, భార్య అయినా వేయచ్చు. తనకి ఎక్కువ ఉన్నాయి అనుకుంటే భర్త వేయచ్చు. అదే చాలా మంది అమ్మాయిలు ఇప్పుడు ఆలోచిస్తుంటారు, నా భర్త కూడా నా మీద వేస్తాడేమో అని. సరే కానీ వేయచ్చు. అది ప్రొవిజన్ అందులో ఉంది. నేను చదివాను కదా, నీకు అందులో రాసింది అలాగా. ఆ విధంగా చేసి వాళ్ళు కూడా వేయచ్చు. అయితే ఒక దాంట్లో కేసులో కూడా వేశారు. 125 CRPC ఒరిజినల్గా గ్రాంటింగ్ మెయింటెనెన్స్ టు ద వైఫ్ అని ఉంటుంది యాక్చువల్గా సెక్షన్లో. గ్రాంటింగ్ మెయింటెనెన్స్ టు ద వైఫ్ పేరెంట్స్ అని ఉంటుంది. కానీ వైఫే కాదు, హస్బెండ్ ఆల్సో ఈజ్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ అని జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఈయనకి ఏది లేవు, అసలు వైఫే సంపాదిస్తుంది అనుకుంటే ఆయన మీద కూడా వేయచ్చు. మెయింటెనెన్స్ కేసులో జడ్జిమెంట్లు ఎలాగంటే, హస్బెండ్కి ఏమీ ఇన్కమ్ లేదు అయినా వైఫ్ కేసు పెడుతుంది, నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలి నా భర్త అని. ఒక జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే, ఎయిదర్ బై థెఫ్ట్ ఆర్ బై వర్కింగ్ సమ్వేర్ యూ హ్యావ్ టు ఎర్న్ మనీ టు పే టు ద వైఫ్ అని. ఇప్పుడు రోజుల్లో మనం చూస్తుంది ఏంటంటే, కొడుకులు పిల్లలు పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, ఇంక తల్లిదండ్రులు వదిలేస్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి చట్టపరంగా వాళ్ళకి ఏమి కల్పిస్తారు? అయితే 125 CRPCలో ఉంది వాళ్ళు మెయింటెనెన్స్కి వేయచ్చు అని. అలా కాదు, ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంది. ది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని ఒకటి ఉంది. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007. దాని ప్రకారం చాలా బాధ్యతలు పెట్టారు పిల్లలకి. పిల్లలు కానీ సరిగ్గా చూడకపోతే వాళ్ళని, తండ్రి బాగా ఉండేటప్పుడు కొడుకు గిఫ్ట్ రాస్తాడు. అవును, కాబట్టి అంతా గిఫ్ట్ ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు మనకి రేమండ్స్ కేసులో మనం చూస్తున్నాం కదా, చదివి కదా నువ్వు రేమండ్స్. ఆయన తండ్రిని thousands of crores of ప్రాపర్టీ అంతా కూడా కొడుకు రాసిస్తే కొడుకు వెళ్ళిపోయి తండ్రిని బయట తిద్దవాడు ట్యాక్సీ నడుపుకుంటాడు. చాలా ప్యాథటిక్. మరి అడిగి ఎందుకు అనిపించదో మరి అసలు ఏమో నాకు తెలియదు. సరే, మొత్తం మీద అలాంటి పరిస్థితి ఉంటే ఈ యాక్ట్ అప్పుడు పనిచేస్తుంది. ఫాదర్ ఎగ్జిక్యూట్స్ గిఫ్ట్ డీడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద సన్, bequeathing the entire property, transferring the entire property in favor of the son. Okay. Expecting that the son would actually look after him in future. Therefore, he has got so much of belief in his son. Thereby, he transferred the property in favor of the son. Subsequently, after taking the property, son kicks him out. Okay. He will not actually look after him at all. అలాంటప్పుడు ఈ యాక్ట్ ప్రకారం అది క్యాన్సిల్ చేసి మొత్తం ప్రాపర్టీ తండ్రికి ఇవ్వచ్చు. అంటే చాలా ఉంటే మనం చూడంగానే సరిగా ఎక్కడో ఉపయోగిస్తారు, ఎక్కడో చెయ్యరు. ఈ చట్టాలు ఏమైనా ఉన్నా కూడా ఏం పట్టించుకోకుండా ఏమి మామూలుగా జరిగిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. నేను ఒక స్కూల్కి మాట్లాడడానికి వెళ్తే అక్కడ ప్రిన్సిపల్ గారు అడిగారు, పిల్లలు చాలా అల్లరి చేస్తారు సార్, మీరు వినరు సరిగా అంటారు. సర్లేండి, మేము తీసుకుంటాం, వాళ్ళతో చెప్తానండి అలాగని చెప్పి. హైకోర్టు జడ్జి గారు వస్తున్నారు, పిల్లల్ని పెట్టి చేయాలి,
వాళ్ళు పెట్టి చేస్తే రిస్కే కదా. వీడు ఎవరి మధ్య కేకలు వేసాడంటే మొత్తం పోతాను. మీరు నమ్మరు అసలు. ఎంత పిన్ డ్రాప్ సైలెన్స్ అంటే చీఫ్ చేసి అర్చిపోయి పిల్లలు ఏంటి అంత కామ్గా ఉన్నారు అసలు మాట్లాడకుండా అంటారు. అంటే చెప్పే వాళ్ళకి చెప్పినట్టు చెప్పగలిగితే చాలా బాగుంటుంది. ఉదాహరణ చెప్తున్నా, ఒకదానికి నేను వెళ్తూ మాట్లాడుతున్నాడు, పిల్లలందరూ చాలామంది మాట్లాడుతున్నట్టు నేను ఒక మాట చెప్పాను. శబ్దాలు చేస్తే మేము మాట్లాడుతున్న మాటలు కూడా మీకు వినిపించవు కదా, మరి మేము వచ్చింది ఎందుకు, మేము మాట్లాడడం అనుకోండి ఎందుకు. అందుకే అందులో గాలిబ్ గీతాల్లోంచి ఒక పద్యం చెప్పాను. వేరులో నుండి కొమ్మలు వెలిగినట్లు అన్ని శబ్దాలు నిశ్శబ్దం నుండి పుట్టాను. నీకేమైనా అర్థమైందా లేదా? వేరులో నుండి కొమ్మలు వెలిగినట్లు, వేరులో నుంచి కొమ్మలు వచ్చినట్టు అన్ని శబ్దాలు నిశ్శబ్దం నుండి పుట్టాయి అన్నాడు. శబ్దాలన్నీ కూడా నిశ్శబ్దం నుంచి పుట్టాయంట. దీన్ని నమ్ముతారా మీరు? శబ్దాలన్నీ నిశ్శబ్దం నుంచి పుట్టాయంటే ఒక మాట చెప్తారు కదండి. మీరు ఇంట్లో కూర్చొని పాట వింటూ ఉంటారు, రేడియోలో పాట వస్తుంటారు, పిల్లలు మీ బ్రదర్స్ ఎవరు అల్లరి చేస్తుంటారు, అరే కొంచెం కామ్గా ఉంటారా, నేను పాట వింటాను అంట. అంటే ఏంటి? నువ్వు నిశ్శబ్దంగా ఉంటే ఆ శబ్దం నాకు వినిపిస్తుంది. అది నేను చెప్పాను. అలాంటి నిశ్శబ్దం మీరు పాటిస్తే ఈ శబ్దాన్ని మీరు వినగలరు అంటే. పిల్లలందరూ ఎంత కామ్గా అయిపోయారంటే, ఎలా టచ్ అయిందో మనం మొత్తమే టచ్ అయింది. అందరూ కూడా చాలా కామ్గా అయ్యి చాలా చక్కగా విని అందరూ వచ్చి మేము బయటకు వచ్చాం సక్సెస్ఫుల్. అలాగా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా చెప్పేటప్పుడు సరిగ్గా వాళ్ళకి కొంచెం టచ్ అయ్యేటట్టు చెప్తే చాలా బాగుంటుంది. అది విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.